వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. నిజానికి ఒక ఉపద్రవంలో ఉన్నప్పుడు లేదా ఒక విపత్తుని ఎదుర్కొనే పరిస్థితి ఆసనమైనప్పుడు లేదా ప్రజల ఆ విపత్తులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా తలమునకలై ఉన్నప్పుడు దేశ ప్రజలైనా సమాజంలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులైనా వ్యవస్థలైనా ప్రభుత్వాలకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రజల్ని కాస్త నైతిక స్థైర్యాన్ని నింపుతూ ఆ విపత్తు నుంచి బయటపడే విధంగా అందరూ కృషి చేయాలి. వాళ్ళతో పాటు వాళ్ళు బయటపడుతూ అందరిని బయటపడే విధంగా చేయాలి. నో డౌట్, అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అందులోనూ భారతదేశంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ప్రభుత్వాలకి ప్రజలు మద్దతుగా నిలవడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అక్కడక్కడ చిన్న చిన్న విమర్శలు ఉన్నా ఓవరాల్గా ప్రభుత్వాలకి మద్దతుగా ఉన్న సందర్భాలు ఎన్నో చూసాం మనం. ఉదాహరణకి పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతు పలకడం, అఖిలపక్ష సమావేశాల్లో మీ వెంట మేము ఉన్నామని చెప్పడం, లేకపోతే వరదలు తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు అటు ప్రభుత్వాలు ఇటు ప్రతిపక్షాలు ఇంకా ఇతర సంస్థలన్నీ వెళ్ళి ప్రజలకు సేవ చేయడం, ఇలా ఎన్నో. ఏ రకమైన ఉపద్రవం వచ్చినా, ఏ రకమైన ఆపద వచ్చినా, ఏ రకమైన యుద్ధం వచ్చినా, ఏ రకమైన విపత్తు వచ్చినా దేశమంతా ఒకటే నిలిచిన సందర్భాలే భారతదేశంలో మనకి ఎక్కువగా కనపడతాయి. నిజానికి కరోనా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన విపత్తు కరోనా అప్పుడు మొదటి దశ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలు, దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు మన ప్రధానికి ఒక్కడికి నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటకు నిలబడ్డారు. ఆయన ఏం చెప్తే అది చేశారు. మీరు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కరోనాను ఎదుర్కోవడంలో అని. అందుకనే దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగించాం, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాం, పళ్ళాలు కొట్టమంటే పళ్ళాలు కొట్టాం. అది కూడా కరెక్ట్గా 9 గంటల 9 నిమిషాలకు 9వ తారీఖున కొట్టమంటే అట్లా. సో అంటే ప్రధాని ఏం చెప్పినా ఇది మన కోసమే, మన మంచికే, ఆయన దేశ రక్షణ కోసమే చెప్తున్నారు కాబట్టి మనం ఫాలో అవ్వాలి అంటూ మరొక వైపు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న ఈ కరోనాని నుంచి మనల్ని బయటపడడం కోసం అహరహం శ్రమిస్తున్న డాక్టర్లు కానీ, లేక శానిటేషన్ సిబ్బంది కానీ, వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ, లేకపోతే పోలీస్ కానీ, ఇలా ఎంతోమందికి సంబంధించిన వారికి నైతిక మద్దతును తెలియజేస్తూ మా కోసం మీరు శ్రమిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పే కార్యక్రమాలు ఎన్నో చేశాం. ఇలాంటి సందర్భంలో ఇవాళ రెండో దశ కరోనా దేశాన్ని చుట్టుముట్టి అతలాకుతలం చేస్తున్న టైంలో ఎందుకు మనం మన ప్రభుత్వాన్ని విపరీతమైన విమర్శలు చుట్టుముడుతున్నాయి? ఇంటా బయట ఒకవైపు దేశంలోని సంస్థలు లేదా వ్యవస్థలు లేదా వ్యక్తులు లేదా బుద్ధిజీవులు, మేధావులు ప్రభుత్వాన్ని సునిశ్చితంగా విమర్శించే వాళ్ళు ఉన్నారు, సీరియస్ దాడి చేస్తూ విమర్శించే వాళ్ళు ఉన్నారు. మరొక వైపు బయట నుంచి ఇతర దేశాలే విమర్శిస్తున్నాయి. దేశాల్లోని ప్రధాన నాయకులు విమర్శిస్తున్నారు లేదా శుద్ధులు చెప్తున్నారు, మీరు ఇలా చేయకపోవడం వల్ల ఇలా జరిగింది, ఇప్పటికైనా ఇలా చేయండి అని ఎక్కడో కూర్చుని సప్త సముద్రాల అవతల కూర్చుని మనకి సజెషన్స్ ఇస్తున్నారు. ఇవ్వడం తప్పని మనం అనడం లేదు, కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటి దశలోనేమో ప్రపంచం అంతా భారత్ వైపు చూసింది. ఏమని? పాజిటివ్ కోణంలో బ్రహ్మాండంగా చేసుకుంది భారతదేశం. అక్కడ ప్రజలు కూడా ప్రభుత్వానికి ప్రజల మధ్య మంచి సంయమనం ఉంది, బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నారు అని మొదటి దశలో. రెండవ దశలో కూడా ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోంది. చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. హృదయ విదారకమైన భారతం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ దేశానికి ఎవరు వెళ్ళకండి, ఆ దేశంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వెనక్కి వచ్చేయండి, విమానాలు మా దేశానికి రావద్దండి, ఇలాంటి విజ్ఞప్తులు పంపడం లేకపోతే ప్రకటనలు రిలీజ్ చేయడం. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేశంలోని రచయితలు కావచ్చు, మేధావులు కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్స్ కావచ్చు, ప్రభుత్వం మీద విమర్శలు లేదా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే అంతర్జాతీయంగా ఎంతో పేరున్న మెడికల్ జర్నల్ మ్యాగజైన్ ద ల్యాన్సెట్ అనేది దీనికి చాలా వెయిట్ ఉన్న మ్యాగజైన్, టైమ్ లాంటి ఒక గొప్ప మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ ఎడిటోరియల్ రాసింది భారతదేశం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంది, ఎందుకు ఉంది అనేది రాసింది. ఉంది అనే కాదు, ఎందుకు ఉంది అని కూడా రాసింది. వైఫల్యం ఎక్కడుందని రాసింది. ఇది స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యం అని కడిగి పారేసింది. అంటే ఆ పత్రిక ఏదో కడిగి పారేసింది కాబట్టి మనకేదో ఆనందంగా ఉందని కాదు విషయం. ఇక్కడ వాస్తవాలను ప్రతిబింబిస్తూ ఎగ్జాంపుల్స్తో సహా చెప్తూ రాశారు. కాబట్టి వైఫల్యాలను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది వాళ్ళ ప్రభుత్వం మీద. కోటాను కోట్ల మంది
ప్రధాని గారిని నిజానికి అనకూడదు, ఈ పరిస్థితుల్లో అది కరెక్ట్ విషయం కాదు, కానీ మీరు దిగిపోండి, మీరు రిజైన్ చేయండి అని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎందుకు ఈ రకమైన పరిస్థితి తెచ్చుకున్నాం మనం, ఇంత ముందు చూపు లేకుండా ఎందుకున్నాం మనం అనేది చాలా కీలకమైన చర్చ. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కృష్ణసాగర్ రావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. అలాగే కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, ఆర్థిక నిపుణులు. అండ్ శ్రవణ్ కుమార్ గారు, ఏఐసిసి స్పోక్స్ పర్సన్, మనతో చర్చలో పాల్గొంటున్నారు. నిజానికి ఈ చర్చలో ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ గారు పాల్గొనాల్సి ఉంది, అనుకోకుండా ఉండడం వల్ల శ్రవణ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా కృష్ణసాగర్ రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సాగర్ జీ, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఐఎమ్ డూయింగ్ గుడ్. వెంకట్ గారు, మీరు ఎట్లున్నారు? యా గుడ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, మనం ఎవరం ఎప్పుడు కలిసినా పలకరించుకోవడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం తప్పనిసరి అవుతోంది కోవిడ్ వల్ల. అవును, యా, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. యా సాగర్ జీ, ఈ ఇంటా బయట వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రత్యేకించి ల్యాండ్సెట్ రాసిన ఎడిటోరియల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వెంకట్ గారు, యా, ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది చాలా సహజమైన ప్రక్రియ. కరెక్ట్. అది అంతర్గతంగా ఉన్న పత్రికలు, మీడియా ఛానల్స్ చేసినా, లేకపోతే అంతర్జాతీయంగా ఉన్న పత్రికలు, మీడియా ఛానల్స్ చేసినా విమర్శని తప్పకుండా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం, దానిలో ఏమన్నా మంచి ఉంటే, మంచి సూచన సలహా ఏమన్నా ఉంటే తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నది. మా గవర్నమెంట్ కూడా అదే విధంగా ఈ విమర్శలను చూస్తుంది. ఏ ప్రభుత్వం, అది సోనియా గాంధీ గారు నడిపించిన, మన్మోహన్ సింగ్ గారు నడిపించిన, ప్రైమ్ మినిస్టర్ గా ఉండి నడిపించిన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే అంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి తర్వాత మన్మోహన్ సింగ్ గారి దాకా నడిచిన ప్రభుత్వాల్లో కానివ్వండి, ఏ ప్రభుత్వం కూడా విమర్శకి లోన్ కాకుండా ఉండదు. అవును. కానీ కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ ఒక ప్రోపగండా మెషిన్ లా తయారై అవకాశం రాగానే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక పాయిజనస్ క్యాంపెయిన్, ఒక ప్రోపగండా ప్రైమ్ మినిస్టర్ మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, దేశం మీద చేయడం జరుగుతాం. దానిని నేను తీవ్రంగా ఖండిస్తాను. ల్యాన్సెట్ అనేది ఒక మెడికల్ జర్నల్. కరెక్ట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద కంట్రీ. అది మొదటిసారిగా మీరు ల్యాన్సెట్ అనే దాని బ్లాగ్ లో పోయి మీరు ఒక ఆర్టికల్స్ చూస్తే, వాళ్ళు ఎప్పుడు మెడికల్ ఆర్టికల్స్ మాత్రమే రాస్తారు, పొలిటికల్ ఆర్టికల్స్ రాదు. కానీ మొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ గారిని, మన గవర్నమెంట్ ని, మన దేశాన్ని తక్కువ చేసి చూపుతూ రాయడం జరిగింది. దానిలో ఏమన్నా మంచి ఉంటే తప్పకుండా తీసుకుంటాం, కానీ అక్కడ వాస్తవాలు ఏం లేవు. మనం ఫెయిల్ చేసినాం, ప్రధానమంత్రి గారు ఫెయిల్ అయినరు. అసలు మీరెవరు ప్రధానమంత్రి ఫెయిల్ అయినరు అని చెప్పడానికి? బయట నుంచి మీకేం అవసరం ఉన్నది? మీకు ప్రామాణికత ఏంది? ఫెయిల్ అయినరా, సక్సీడ్ అయినరా అన్నదానికి ప్రామాణికత. నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకు కొన్ని విషయాలు. ఇప్పుడు ఎందుకంటే ఇతర ప్యానెల్లో పెద్దలు ఉన్నారు, వారికి నమస్కారం. ప్లీజ్ చెప్పండి. అమెరికా పాపులేషన్ 328 మిలియన్, అంటే దగ్గర 32 కోట్ల మంది. దానిలో 5 కోట్ల మందికి దగ్గర వాళ్ళకి, అంటే దగ్గర 3.26 యాక్యురేట్లీ 326 కోట్ల మందికి కరోనా సోకింది. దానిలో 5,80,000 మంది చనిపోయింది. ఈ రోజు వాళ్ళు వ్యాక్సినేషన్ 33% చేశారు. అయితే ఆ దేశం ఉన్న జనాభాకి, వాళ్ళ దగ్గర జరిగిన డెత్స్ కి మీరు ఆలోచన చేయండి. ఇండియాలో ఎంతమంది చనిపోయారు, ఎంత ఇన్ఫెక్షన్ జరిగింది? ఇండియాలో 2.5 కోట్ల మందికి కేసెస్ అయినాయి, 1,79,000 మంది రికవర్ అయ్యారు, 2.38 లక్షల మంది చనిపోయారు. యూకేలో, అంటే యునైటెడ్ కింగ్డమ్, 6 కోట్ల మంది, అంటే మన దగ్గర మన రాష్ట్రంలో, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకంటే ఎక్కువ జనాభా, 6 కోట్ల మందికి యూకేలో ఎంతమంది చనిపోయారు? 1,20,000, అంటే 1.27 లక్షల మంది చనిపోయారు. 44 లక్షల మందికి కేసెస్ వచ్చింది. జర్మనీలో 6 కోట్ల మంది ఉంటారు, వాళ్ళలో ఎంతమంది చనిపోయారు? 84,659 మంది చనిపోయారు.
35 లక్షల మంది కేసులు వచ్చినాయి. అంటే నేను ఇక లిస్ట్ చెప్పమంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అవునవును, కరెక్టే, యు ఆర్ రైట్. వెంకట్ గారు, ఇక్కడ ఎక్కడ కూడా ఒక దేశంలో చాలా సక్సెస్ఫుల్ మోడల్ ఉన్నది. ఆ మోడల్ ద్వారా ఆ జనాభా మీరు తమాషా తీసుకుంటే అక్కడ పర్ మిలియన్ కేసులు తక్కువ ఉన్నాయి, డెత్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు అని చెప్పలేరు. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫెక్షన్స్ డిసీజ్, ఇది ట్రాన్స్మిటబుల్ డిసీజ్, పర్సన్ టు పర్సన్, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి పోయే డిసీజ్. మొదటి రౌండ్ లో సక్సెస్ అయ్యారు, ప్రపంచం అంతా మనల్ని చూసిందని మీరే అంటాం, అన్ని పత్రికలు ఉన్నాయని మీరే అంటాం. వాస్తవం కూడా అది. ఎందుకంటే స్ట్రెయిన్ మారింది. ఈ రోజు దేశంలో 2 ప్రమాదకరమైన స్ట్రెయిన్స్ వచ్చినాయి. ఆ స్ట్రెయిన్స్ ద్వారా ఏదైతే వ్యాపిస్తున్న వైరస్ ఉన్నదో అది చాలా ప్రమాదకరంగా మారింది. మన దేశంలో ఇన్ని పడకలు, ఇంత ఆక్సిజన్, ఇంత ఐసీయూలు ఒకేసారి అంటే దగ్గర 2 వారాల్లో పెరిగిన ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉన్నదో దానికి సడన్ గా మనం మొత్తం ఎక్స్పాండ్ చేసేసే ఒక ప్రక్రియ ఏ దేశంలో లేదు. అతి సంపన్నమైన దేశాల్లోనే లేదు, ఒక హోమోజీనస్ పాపులేషన్ ఉన్న దేశాల్లో లేదు. మనది చాలా హెటరోజినస్ పాపులేషన్. దగ్గర 150 మిలియన్ మంది ఒక దిగువ రేఖలో ఉన్నారు, పావర్టీ దిగువ రేఖలో ఉన్నారు. మరి మనకున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఎంత స్ప్రెడ్ చేసినా 15% జనాభా ఈ రోజు గుడిపైకి వస్తే ఏ విధంగా మనం దాన్ని అకామిడేట్ చేయగలుగుతామో మీరు ఆలోచించండి. అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, మా ప్రభుత్వం ఏమి చేయాలో ఎంత సాధ్యమో అంత చేస్తా ఉన్నాం. ఈ రోజు 13.5% భారతీయులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అంటే మీరు ఆలోచించండి, దగ్గర 3 కోట్ల మందికి ఈ రోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ 33% అమెరికాలో చెప్తే అది దగ్గర అంతే అవుతాం. మీరు యునైటెడ్ కింగ్డమ్ లో చూస్తే 9% మాత్రమే వ్యాక్సినేషన్ ఉంది. జర్మనీలో చూస్తే 6% మాత్రమే వ్యాక్సినేషన్ ఉంది. వాళ్ళ జనాభా చూస్తే చాలా తక్కువ జనాభా. కాబట్టి మనం ఎక్కడో వైఫల్యమయ్యామని అని అనుకోవడం కానీ వేరే వాళ్ళు అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు విదేశాల నుంచి సూచనలు సలహాలు ఓకే తీసుకోవచ్చు, కానీ మీరు అన్నట్టు ఏ గవర్నమెంట్ నాయకుడు అంటలేదు. ఇది ఓన్లీ మీడియా, కొంతమంది జర్నలిస్టు, కొంతమంది మీడియా హౌసెస్ ప్రమోట్ చేస్తున్న ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ కే. Are you suspecting any conspiracy behind this Lancet editorial? అంటే పెద్దగా మనకి ఫరక్ కూడా పడదు వెంకట్ గారు. నేను ఏమంటున్నా అంటే మనకు ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ, మనకు ఒక మెచ్యూర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఇంతకు ముందు ఒక 3 పర్యాయాలు చీఫ్ మినిస్టర్ గా ఉన్న ప్రైమ్ మినిస్టర్. మన ప్రజాస్వామ్యం అన్నది మన దేశంలో ఒక వేళ్ళూరుకు పోయిన వ్యవస్థ. మనకి ఏదో ఒక చిన్న పత్రిక ఎక్కడో కూర్చొని రాస్తే మనకి పెద్దగా అయిపోయేది ఏం లేదు. కానీ నేను ఇంతకు ముందు అన్నట్టు ఎవరు చెప్పినా ఎవరు రాసినా దానిలో మంచి ఉంటే తీసుకొని తప్పకుండా విని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఈ రోజు ఉన్నాం. వీఆర్ అ లిసనింగ్ గవర్నమెంట్, వీఆర్ అ వెరీ మెచ్యూర్డ్ గవర్నమెంట్ అండ్ అండర్ అ మెచ్యూర్డ్ అండ్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఆయన తీసుకునే డిసిషన్స్ కానివ్వండి, ఆయనకున్న విజన్ కానివ్వండి, తప్పకుండా కూడా ఈ రోజు దేశానికి అవసరం. ఈ దేశానికి వేరే ప్రధానమంత్రి ఉన్నా కూడా ఇదే విమర్శలు వస్తుండే, ఇంతకంటే ఘోరంగా వస్తుండే కావచ్చు. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితిని ఇంతకు ముందు ఫేస్ చేసి అది కంపేర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఊరికే మనం విమర్శ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక విషయం వెంకట్ గారు, నిన్న వరప్రసాద్ రావు గారు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు వారి పెద్దలు, వారిని గౌరవిస్తాం. వారికి పద్మ పురస్కారం కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద మనిషి, చాలా సాధించారు వారు, చాలా మందికి ఉద్యోగం కల్పిస్తారు. కానీ అన్ని మంచి మాటలు చెప్పారు. కానీ వారు అంటారు ఎలక్షన్లు ఎందుకు పెట్టిండ్రు ఇంత టైం లాట్ అంటే మరి ఎమర్జెన్సీ పెట్టమంటారా? వారికి తెలియని విషయమా? మరి ఉత్తరాన్ని అంటుండ్రా? ప్రజాస్వామ్యంలో, ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో 6 నెలల లోపల బైపోల్ కానీ షెడ్యూల్ ముగిసే లోపల ఎన్నికలు కానీ రాష్ట్రాలకి అసెంబ్లీలకి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది పెట్టకపోతే గవర్నర్ రూలో, ప్రెసిడెంట్ రూలో ఆ రాష్ట్రాల్లో పెట్టాల్సి వస్తుంది. వరప్రసాద్ రావు గారు దాన్ని ప్రపోజ్ చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. వారు మేధావి, మీరు అన్నట్టు బుద్ధిజీవి, వారు చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, చాలా గౌరవప్రదమైన వ్యక్తి. కానీ వారు కూడా అంటే వారి కోపంలో, వారు ఆగ్రహంలో అన్నారా మరి ఆలోచించారా నాకు తెలుస్తలేదు. ఒక ఎంపీ చనిపోతే పెట్టాలన్నా అంటే పెట్టకపోతే నంబర్స్ తక్కువ అవుతాయి కదా పార్లమెంట్ లో. ఏమన్నా బిల్స్ పాస్ చేయాలన్నా ఏమన్నా రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం ఏం చెప్పింది 6 నెలల లోపల పెట్టమని. రాజ్యాంగాన్ని మనం వాలంటీర్ చేస్తాం, ఎమర్జెన్సీ పెట్టమంటారా దేశం? ఎట్లా అయితే చెప్పండి. కాబట్టి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి కొన్ని
బేసిక్స్ కూడా ఉంటాయి, కొన్ని పునాదుల ఆధారంగానే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదేంటనేది మనం దీన్ని కూడా చర్చిద్దాం. మీరు లేవనెత్తిన వరప్రసాద్ రెడ్డి గారు నిన్న నేను ఆయన కలిసి చేసిన డిస్కషన్లో వీ డిస్కస్ దట్ పాయింట్, యు ఆర్ రైట్లీ పాయింటెడ్ అవుట్. కానీ దానికి ఒక బేస్ ఉందండి. ఆ బేస్ని మనం లేటర్ దీంట్లో నెక్స్ట్ లెవెల్లో డిస్కస్ చేద్దాం తప్పనిసరిగా. అలాగే కుటుంబరావు గారు, ఇప్పుడు మనకి కృష్ణసాగర్ గారు చెప్పిన దాంట్లో ఇది అంటే ఈ విమర్శలకి ఏదో ఒక ఉద్దేశపూర్వకమైన విమర్శలు తప్ప ఫ్యాక్ట్ ఏంటనేది మిగతా దేశాల్లో ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి అనేది ఒకటి అన్నారు. తర్వాత ల్యాన్సెట్ అనేది ఎప్పుడు మెడికల్ ఆర్టికల్స్, ఆ మెడికల్ ఫీల్డ్కి పరిమితమయ్యే ఉండే ల్యాన్సెట్ ఒకసారి పొలిటికల్ దీంట్లోకి ఎందుకు వచ్చింది అనే దాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారు. ఇట్ మేబీ దాంట్లో ఏమైనా కాజ్ ఉందేమో ఒకటి. అయితే దీనికి నేను కొంచెం యాడ్ చేయదలుచుకున్నాను మీరు చెప్పే ముందు. చిన్మయ్ తుంబే teaches economics at the Indian Institute of Management, Ahmedabad. He has researched the history of pandemic which impacted India earlier. He is a professor in IIM Ahmedabad. ఆయన ఏం పెట్టారంటే స్టడీ ఇండియాస్ ఎర్లియర్ పాండమిక్స్, కలెక్టివ్ మెమరీ హోల్డ్స్ వైటల్ లెసన్స్. ఇది ఇవాళ ఆర్టికలేనండి, ఇవాళ ఆర్టికలే. అండ్ వన్ మోర్, మిస్టర్ కేసీ సింగ్ ఈజ్ ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇండియా. ఆయన ఏమన్నారంటే హీల్ ఎట్ హోమ్ ఫస్ట్ దెన్ ట్రై టు బి ఏ గ్లోబల్ లీడర్. ఇది మన ఇంట్లో వాళ్ళు చేసిన ఇలాంటి చాలా ఉన్నాయి, కుప్పలుగా తెప్పలుగా వస్తున్నాయి. అరుంధతి రాయ్ మొన్న ఏం మాట్లాడారో ఏం చెప్పారో ఆర్టికల్ ఏం రాశారో చూసాం. కోర్స్ ఇప్పుడు ఆవిడ లెఫ్టిస్ట్ కాబట్టి ఆవిడ మాటల్ని సహజంగానే బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు, డెఫినెట్గా తీసుకోరు. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల్లో ఉన్న డెత్ టోల్, ఇప్పుడు కృష్ణసాగర్ గారు కోట్ చేసిన కొన్ని నంబర్స్, వాటికి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనం నిజంగానే ఫెయిల్ అయ్యామా లేదా ఆ దేశాలు కావాలని బురద జల్లుతున్నాయా అనేది ఒకటి. రెండోది కుటుంబరావు గారు ఇంకొక అంశం, దయచేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం లెందీగా నేను అడగాల్సి వస్తుంది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు అన్ని దేశాల్లో మరణాల రేటు ఎలా ఉందనేది వారు చెప్పారు, నిజమే. కానీ ఇండియాలో ఈ దఫా ఎందుకు ఇంతగా ఉంది, మిగతా దేశాలు కంట్రోల్ చేసుకోగలిగాయి అనేది ల్యాన్సెట్ చెప్తోంది. దాని ఎడిటోరియల్ కాదు, అసలు ల్యాన్సెట్ కవర్ పేజీ ఆర్టికల్ మొదటి లైన్, ఇండియా స్క్వాండర్డ్ ఇట్స్ ఎర్లియర్ సక్సెస్ ఇన్ కంట్రోలింగ్ కోవిడ్-19. మొదటి దశ కోవిడ్ని విజయవంతంగా ఎదుర్కొన్న తీరును అది నాశనం చేసుకుంది అని మొదటి లైన్. అంటే వాళ్ళు మాట్లాడుతున్న రెండో దశ గురించే. కుటుంబరావు గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అండ్ గుడ్ ఈవినింగ్ కృష్ణసాగర్ గారికి, శ్రవణ్ గారు. అయితే క్లియర్లీ ఇక్కడ ఒక్కటి ఏంటంటే, క్రిటిసిజం వచ్చినప్పుడు ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేసేటప్పుడు పాజిటివ్ గా ఇన్వైట్ చేయాలి. అయితే ల్యాన్సెట్ ఎడిటోరియల్ ఏదైతే మీరు చెప్తున్నారో, ఇదే ల్యాన్సెట్ ప్రైజ్ కూడా చేసింది. గత సంవత్సరం ఫస్ట్ లాక్డౌన్, సివియర్ లాక్డౌన్ పెట్టినప్పుడు ఏప్రిల్, మే, జూన్ లో అనమాట, ఇదే ల్యాన్సెట్ ప్రైజ్ చేసింది. ఇండియా చైన్ కట్ చేయగలిగింది అని చెప్పేసి. మరి అది పరిగణలోకి అప్పుడు తీసుకుని మనం జయించాము కోవిడ్ ని అని చెప్పేసి అని జబ్బలు జరుచుకున్నప్పుడు, మరి సేమ్ ల్యాన్సెట్ ఇవాళ ఇది మొదటి ఆర్టికల్ కాదండి. అండ్ ఒట్టి భారతదేశం పైన ఏమి ల్యాన్సెట్ ఆర్టికల్ రాయలేదు, రాజకీయాలు వాడలేదు. ఐఎమ్ సారీ టు సే, మొత్తం ఆర్టికల్లో ఎక్కడా కూడా పాలిటిక్స్ లేవు. ఇట్ ఈస్ క్లియర్లీ ఆన్ అన్ అడ్వైజరీ బేసిస్. ల్యాన్సెట్ ప్రీమియం మెడికల్ జర్నల్ 1823లో పెట్టిన జర్నల్ అనమాట. 150 దాదాపు 200 సంవత్సరాల నుంచి ఉన్న జర్నల్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ జర్నల్ మెడికల్ దీంట్లో. వీళ్ళు ఎప్పుడు పాజిటివ్ అడ్వైజ్ ఇస్తారు, తప్పులు ఏమన్నా చేస్తే ప్రభుత్వాలు చూపిస్తాయి. గత సంవత్సరం ట్రంప్ గారు అనమాట ఏదైతే గనక తప్పులు చేస్తా ఉన్నారో అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ పైన కూడా క్రిటిసిజం చూపించినాయి ఆర్టికల్స్. దేర్ క్రిటిసిజం ఇస్ నాట్ లిమిటెడ్ టు పాలిటిక్స్. ఎక్కడ రాజకీయం రాయలేదు వాళ్ళ ఆర్టికల్లో కూడా. కోవిడ్ మేనేజ్మెంట్ గురించి రాశారు. హౌ కోవిడ్ హాస్ బీన్ హ్యాండిల్డ్, హౌ అన్ ఆపర్చునిటీ హాస్ బీన్ స్పాండర్డ్, ఇయే రాశారు.
ఆ క్రిటిసిజం కూడా యాక్సెప్ట్ చేయకుండా ఏదో చిన్న మ్యాగజైన్ రాసింది మేము పట్టించుకోము, మేము చేస్తున్నవన్నీ కరెక్ట్ అంటే మాత్రం తప్పండి. ఎందుకంటే కొన్ని వ్యాలిడ్ రీజన్స్, ఇది ఫస్ట్ ఎడిటోరియల్ కాదండి. మొన్న May 1 వారం క్రితం కూడా ఇంకో ఎడిటోరియల్ May 1 నాడు కూడా లాన్సెట్ ఎడిటోరియల్ రాసింది. ఆ రోజు రాసినప్పుడు కూడా వాన్ చేసింది లాన్సెట్, ఈ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని సింపుల్ స్టెప్స్, ఏది వ్యాక్సినేషన్ స్ట్రాటజీ కానీ వీటన్నిటిపైన కూడా రాసింది. పట్టించుకోలేదు. 8th నాడు మళ్ళా ఇప్పుడు ఎడిటోరియల్ రాశారు. ఎడిటోరియల్లో ఏమన్నారు క్లియర్లీ, వాళ్ళు చెప్పింది కంక్లూజన్ మీరు చూస్తే, కంక్లూజన్ ఒక్కటి చాలు మీకు మొత్తం చెప్పటానికి. యా టాస్క్ ఫోర్స్ కూడా కలవలేదు అన్నారు. అవును ఇది వాళ్ళు లాస్ట్ టైం చెప్పిన దగ్గర నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు అసలు టాస్క్ ఫోర్స్ కలవలేదు అన్నారు. అంటే మరి మార్చి నుంచి ఇంత ఉధృతంగా సెకండ్ వేవ్ పెరుగుతూ ఉంటే టాస్క్ ఫోర్స్ కి టైం కూడా లేదండి కలవటానికి. వన్ సింగిల్ డే, ఒక సింగిల్ పూట కూడా కలవటానికి టైం లేదంటే ఏమనుకోవాలి? అండ్ క్లియర్లీ వాళ్ళు రాసింది ఏంటి, until April the government's COVID-19 task force had not met in months. అంటే చాలా నెలల నుంచి కలవలేదు. The consequences of the decision are clear before us and India must now restructure its response while the crisis rages. The success of that effort will depend on, this is the most crucial words, యా government owning up its mistakes, providing responsible leadership and transparency, and implementing a public health response that has science at its heart. ఎన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఇందులో ఉన్నాయి మీరు చూడండి. ఫస్ట్ థింగ్ చెప్తాను, దట్ హ్యాస్ సైన్స్ ఎట్ ఇట్స్ హార్ట్ అన్నారు. దీపాలు వెలిగించినప్పుడు ఏమన్నా సైన్స్ హార్ట్ లో ఉందా అండి? తప్పట్లు కొట్టించినప్పుడు సైన్స్ ఏమన్నా హార్ట్ లో ఉందా? లేవు. కానీ ఫస్ట్ వేవ్ తగ్గినప్పుడు మొత్తం ప్రజల విక్టరీ కాదు ఫస్ట్ వేవ్ పైన, ఇదొట్టి మోడీ గారు సాధించిన విక్టరీ అని భారతీయ జనతా పార్టీ ఒక రెజల్యూషన్ కంగ్రాచులేటింగ్ ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారినే, పార్టీ కంగ్రాచులేట్ చేయలేదు, చెయ్యకుండా పెట్టారు. పెడితే ఇప్పుడు ఇందులో ల్యాన్సెట్ లో రాసింది ఏంటి, ఇప్పుడు కొత్త ఎఫర్ట్ పెట్టినా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన తప్పులను ఒప్పుకోవాలని. ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు చేశానని ఒప్పుకుంటుందండి? నేను అసలు తప్పే చేయను అంటే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు కదండి తప్పు చేసినట్టు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం ఓపెన్ గా నేను తప్పు చేసామని ఒప్పుకోదు కదా. దట్ ఇస్ అ ఫ్యాక్ట్. వి హావ్ టు అడ్మిట్. ఇంకోటి చూడండి, నేను వేసుకున్న కోటు టెఫ్లాన్ కోటు, దానికి ఏమి అనుకోదు, అది పరిస్థితి. ప్రొవైడింగ్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అన్నా, ప్రొవైడింగ్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అంటంలో తప్పు అండి. రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు కృష్ణసాగర్ గారు చెప్పారు ఎలక్షన్స్ ఆపలేము, వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు డెమోక్రసీలో కాన్స్టిట్యూషనల్ రూల్స్ ప్రకారం ఆపలేము అన్నారు. ఆపలేము అన్నప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి అసలు నో క్యాంపెయినింగ్ చేయలేరండి. ఫస్ట్ టైం ఒక దానికి చాలా నేను అందుకే అన్నాను, సాగర్ గారు ఆ పాయింట్ ఎత్తినప్పుడు డెఫినెట్ గా ఆయన రైట్లీ పాయింటెడ్ అవుట్. బట్ దానికి ఒక బేస్ ఉంది, ఆ బేస్ ఆధారంగానే మేము చర్చించాం దాన్ని. అది లేటర్ నెక్స్ట్ లెవెల్లో డెఫినెట్ గా పాయింట్ తీసుకుందాం సార్. యా కుటుంబరావు గారు. యా మూడో పాయింట్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. పారదర్శకత ఇప్పటికైనా ప్రజలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నెంబర్లు నమ్మే పరిస్థితిలో ఉన్నారా సార్? కేంద్రం ఏమంటుంది, హెల్త్ స్టేట్ సబ్జెక్టు, రాష్ట్రాలు ఏ విధంగా డీల్ చేస్తాయో మాకెట్లా తెలుసు, కాబట్టి వాళ్ళు ఇచ్చే నెంబర్లే మేము తీసుకొని మేము అగ్రిగేట్ చేసి మేము ఇస్తాం నెంబర్ అని చెప్పేసి అని చెప్తాం. ఈ పారదర్శకత ఎందుకు లోపిస్తుంది? కేంద్రం తన సైడ్ నుంచి ఏమన్నా యూనిక్ వేలో మానిటరింగ్ అంటూ ఈ హెల్త్ క్రైసిస్ చేశారా? చేయలేదు. కాబట్టి క్లియర్ గా వాళ్ళు అన్నారు, ల్యాన్సెట్ ఏముంది, ప్రభుత్వం తప్పులు చేస్తే ఒప్పుకోవాలి, ట్రాన్స్పరెంట్ ఇది ఇవ్వాలి, ఒక రెస్పాన్సిబుల్ లీడర్షిప్ ఇవ్వాలి, అండ్ ఒక పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఏదైతే ఇస్తున్నారో ఇవాళకైనా సరే దాంట్లో సైన్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేయమని అన్నారు. సరే, ఇది మాట్లాడితే భారతదేశం సూపర్ పవర్ అవుతుంది అంటున్నాం. ఆక్సిజన్ ప్రొవైడ్ లేని దేశం సూపర్ పవర్ ఏంటండి? నాకు అర్థం కాదు. ఆక్సిజన్ తన ప్రజలకి ఆక్సిజన్ ప్రొవైడ్ చేయలేని దేశాన్ని సూపర్ పవర్ అంటావా, లేకపోతే అండర్ డెవలప్డ్ నేషన్ అంటావా?
ఏమో నేను పుట్టిన దగ్గర నుంచి ఒక పదం అయితే వింటున్నా, అభివృద్ధి చెందుతున్న దేశము అని. ఇప్పటికీ దాదాపు 45 సంవత్సరాలుగా అదే వర్డ్ అయితే ఉంది. మరి అభివృద్ధి చెందుతున్న దేశం మోదీ గారు వచ్చిన తర్వాత సూపర్ పవర్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నో డౌట్. కానీ ఇప్పుడు కేసీ సింగ్ గారు అదే అంటున్నారు కదా, హీల్ ఎట్ హోమ్ ఫస్ట్, దెన్ ట్రై టు బి ఎ గ్లోబల్ లీడర్. అయితే ఇక్కడ ఈ ల్యాన్సెట్ ఆర్టికల్ కంటే ముందు వన్ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇండియా టుడేలో వచ్చింది సార్. ఎప్పుడు? మార్చ్ 23, ఇప్పుడు కాదు, మార్చ్ 23. మార్చ్ 23లో ఎంత డీటెయిల్డ్ ఆర్టికల్ ఇండియా టుడేలో ఇచ్చారంటే, దట్ లేడీ స్నేహ మొరదాని అని చెప్పేసి అని లేడీ రాసింది. ఆ రోజు వాన్ చేసింది సెకండ్ వేవ్ గురించి. ప్రభుత్వం ఈ రెస్పాన్స్ తీసుకోవట్లేదు, వ్యాక్సిన్ రెస్ట్లెస్నెస్, యూజ్లెస్ వ్యాక్సిన్ పాలసీ పెట్టారు, ఇట్లా ఓవరాల్ గా మొత్తం డీటెయిల్స్ ఓన్లీ వ్యాక్సిన్ స్ట్రాటజీ అనే కాకుండా అన్ని ప్రయారిటైజ్ చేయాలి, కేసు లోడ్స్ ఎక్కడ ఉన్నాయి, మైక్రో కంటైన్మెంట్ ఏం చేయాలి, డీటెయిల్డ్ ఆర్టికల్ రాసింది. నిజంగా నేను ఇవాళ మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అన్న తర్వాత నేను చూస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ ఒక్క ఆర్టికల్ లో ఉన్న సజెషన్స్ కేంద్ర ప్రభుత్వం ఫాలో చేస్తుంటే అట్లీస్ట్ April 15th, 16th కి చేతిలోకి వచ్చేదేమో సిచ్యువేషన్. రైట్ కుటుంబరావు గారు, ఆ ఒక్క ఆర్టికలే కాదు, అసలు ఈ ఈ కరోనా కోవిడ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ పొలిటికల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ చేస్తున్నారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి ఇమీడియట్ గానే. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్స్ సలహాలు ఇవ్వడానికి ఏం చేయాలని? అది కాదు కదా. అసలు దేశంలో ఉన్న ఇప్పుడు చెప్పిన వరప్రసాద్ రెడ్డి గారు, కృష్ణసాగర్ గారు లేవనెత్తిన వరప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కృష్ణయ్య గారు కావచ్చు, భారత్ బయో, లేకపోతే సీరం పూనావాలా కావచ్చు, ఇలా ఇంతకంటే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్పర్ట్స్. అసలు వీళ్ళందరితో ఒక ఇంటరాక్షన్ ఇలాంటి ఎందుకు జరగలేదు దేశంలో అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే శ్రవణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో ప్యానల్. శ్రవణ్ కుమార్ గారు, ఇది ఈ రకమైన విమర్శలన్నీ చూస్తున్నప్పుడు ఇండియా నుంచి కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అదర్ కంట్రీస్ నుంచి కానీ, అవి ఎక్స్పర్ట్స్ కావచ్చు, మీడియా కావచ్చు, లేకపోతే ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా కొన్ని కామెంట్ చేస్తున్నాయి ఇండియన్ గవర్నమెంట్ మీద, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ మీద. ఇవన్నీ చూసినప్పుడు ఇది ఫెయిల్యూరా, ఇంటెన్షనల్ ఫెయిల్యూరా? No, yeah, please, no problem. It is not. It is not intentional failure. నరేంద్ర మోడీ గారికి జనమేమో చచ్చిపోవాలా అని చెప్పనో, లేదు ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలందరికీ భారతదేశంలో ఉన్న వాళ్ళు చావాలని చెప్పని ఉద్దేశం ఉందని కాదు. The question is about priority. My priority at this point of time is politics. My priority at this time is to get into expansionist imperialism అని చెప్పని ఎప్పుడో ఎవరో పెద్ద ఆయన అన్నట్టుగా, దే వాంట్ టు హ్యావ్ ది ఎక్స్పాన్షనిస్ట్ ఇంపీరియలిజం. ఇవాళ భారతదేశం మొత్తంలో మా పార్టీ అధినేతల్లో ఉండాలా, ఎన్నికలు ఉండాలా, ఈ ప్రియారిటీలో ఉండి వాళ్ళు భారతదేశంలో ఇవాళ ఈ యొక్క ప్రమాదానికి, కరోనా కట్టడి లేని కరోనా కరాల నృత్యం చేయడానికి వాళ్ళు ఇవాళ కారకులైనారని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవది ఏంటంటే, నేను ఒక చిన్న, మీరు 2 నిమిషాలు టైం ఇస్తే, మనం చప్పట్లు కొడుతుంటే వాళ్ళు రాబోతున్న పెనుముప్పును పసిగట్టారు. మనం ప్లేట్లు పళ్ళాలు వాయిస్తుంటే వాళ్ళు కరోనా మూలాన్ని దెబ్బగొట్టే వ్యాక్సిన్ పై గురి పెట్టారు. మనం దీపాలు వెలిగిస్తుంటే వాళ్ళు వాళ్ళ దేశానికి సరిపడా వ్యాక్సిన్లపై దిగుమతి కోసం అని చెప్పని దృష్టి పెట్టారు. మనం గో కరోనా అంటూ గొంతు చించుకు అరుస్తుంటే వాళ్ళు కమాన్ వ్యాక్సిన్ అంటూ వ్యాక్సినేషన్ ఆహ్వానించారు. మనం 9 రోజులు 9 గంటలు 9 నిమిషాలు 9 సెకండ్లు అంటూ ఆస్ట్రాలజీ నమ్ముకుంటే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్ముకొని ముందుకు సాగారు. మనం విగ్రహాలు, మత గొడవలు, మత రాజకీయాలు, అధికారాలు, రాజకీయాలు, కుంభమేళాలు అంటూ ర్యాలీలు పెడితే వాళ్ళు అణువణువున జాతీయవాదం నింపుకొని వాళ్ళు కరోనాను ఎదుర్కొనేటువంటి ఒక దృష్టిలో పడ్డారు. ఇవాళ మనం కరోనాను ఎదుర్కోలేక చతికిలబడి సంఖ నాకుతా ఉంటే వాళ్ళు భరతం పట్టేటువంటి ఒక విజయం వైపు వెళ్తున్న ఒక పరిస్థితి. ఇవాళ మూఢభక్తి, మూర్ఖత్వం, అనాగరికం, అజ్ఞానం, రాజకీయం, అధికార దాహం, అవినీతి, వీటిపై ఉన్నటువంటి ఒక ప్రియారిటీ వాళ్ళ పాలక వర్గాలకు దురదృష్టవశాత్తు ప్రజలపై లేదు. నేను ఇంతకుముందు కృష్ణసాగర్ గారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నేను కేర్ఫుల్ గా విన్నాను. వారు ఏ దేశంలో ఎంతమంది చనిపోయినరు అని చెప్పినారు. అయితే మిగతా దేశాలలో తక్కువ మంది ఏదో ఒక సంఖ్య చచ్చిపోతున్నారు. అక్కడ తక్కువ చచ్చిపోతే మన దగ్గర కూడా అంతకంటే తక్కువ చచ్చిపోయినా పర్వాలేదా? What is that we should do? With all our resources, despite of limitations, what is that the best effort that we can do to control the corona?
ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వానికి కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాం. వారు హెచ్ఆర్ లో కూడా కృష్ణసాగర్ గారికి అనుభవజ్ఞులే. ఇఫ్ దెర్ ఇస్ అన్ అబ్జెక్టివ్ క్రిటిసిజం ఇట్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ సజెషన్. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. అది ఒక డెవలప్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళ యొక్క ఆలోచన విధానం. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు accept that there is a problem. Unfortunately today neither the Modi's government at Delhi nor the KCR's government in Hyderabad are willing to accept that there is a problem. Problem is felt by Lancet, problem is felt by ABN, problem is felt by Kutumba Rao, problem is felt by Shravan or XYZ. But unfortunately Modi's government in Delhi, KCR's government in Hyderabad are not feeling the problem. If they feel the problem, if they accept that it is a problem, then Lancet, what a wonderful article Lancet has written. It has eye-opened us. It is a pathfinder. Let's work in this direction అని చెప్పని పనిచేస్తారు. నేను ఒక్క విషయం చెప్తానండి. ఇంతకుముందు మీరు కూడా మాట్లాడినారు. ఇది నేను ఈ విషయం మీదనే ఒక 3-4 రోజుల కింద ఒక చైనాలో పనిచేస్తున్నటువంటి ఒక డిప్లొమాట్, ఐ వాజ్ వెరీ క్యూరియస్ హౌ ఇస్ దట్ చైనా ఈజ్ ఏబుల్ టు మేనేజ్ సో ఎఫెక్టివ్లీ, వై ఇస్ దట్ ఇండియా ఇస్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అని చెప్పని చైనాలో పనిచేస్తున్న ఒక డిప్లొమాట్ తో నేను మాట్లాడాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద జెంటిల్మెన్. ఆయన 2 మాటలు చెప్పిండు, ఎగ్జాక్ట్ గా లాన్సెట్ లో అదే మాట రాసిండ్రు. అతి తొందరగా మనం సంబరాలు చేసుకున్నాం, కరోనా పని అయిపోయింది అని చెప్పని, కరోనాపై విజయం సాధించేసుకుని చెప్పని సంబరాలు సాధించేసుకున్నాం. తర్వాత ఇవాళ ఒక విషయం అండి, ట్రేసింగ్ విషయంలో ఫెయిల్ అయిపోయినాం, టెస్టింగ్ విషయంలో ఫెయిల్ అయిపోయినాం, ట్రీట్మెంట్ విషయంలో ఫెయిల్ అయిపోయినాం, వ్యాక్సినేషన్ విషయంలో ఫెయిల్ అయిపోయినాం. చైనా హ్యాస్ ఫాలోడ్ సచ్ ఎ వండర్ఫుల్ మోడల్. మనం అందరం ఏదో చైనా వాడేదో ఈ డిసీజ్ వాడే కనుక్కున్నాడు కాబట్టి ఆయనకి ఏం కావట్లేదు అనుకుంటున్నాం. బట్ దే ఆర్ సో ఎఫెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ అండ్ ఆల్, నాట్ సో మచ్ ఇన్ వ్యాక్సినేషన్ బట్ ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ లో వాళ్ళు ఎఫెక్టివ్ ఉన్నారు. రెండోది ఏంటంటే కంపార్ట్మెంటలైజేషన్ అండ్ క్వారంటైనింగ్. ఈ 2 కూడా ఎక్కడైతే ఇప్పుడు బీజింగ్ లాంటి నగరాన్ని ఒక 3 కేసులు వస్తే 10 రోజుల పాటు బీజింగ్ నగరాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసి పడేసిండ్రు. వీ హావ్ నెదర్ ప్రొటెక్టెడ్ అవర్ క్యాపిటల్. ఢిల్లీలో ఎందుకు ఇవాళంత ప్రమాదం వచ్చింది? విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్లు వచ్చినాయి, దిగినోనికి టెస్టింగ్ లేదు, వచ్చినోనికి క్వారంటైన్ చేయండి అని చెప్పని మానిటర్ చేసే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేయలేదు, ట్రీట్మెంట్ చేయలేదు, వ్యాక్సినేషన్ మీద జాతీయతా భావాలు. అరే నీ సొమ్మేం పోతుందండి? నా దాంట్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అయితేంది, కోవిషీల్డ్ అయితేంది, స్పుత్నిక్ అయితేంది, ఇంకో ఫైజర్ అయితేంది. వై ఇస్ దట్ యు హావ్ రిస్ట్రిక్టెడ్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ ది డిఫరెంట్ వ్యాక్సిన్స్? ఇవాళ ఎందుకు ఓపెన్ చేసినావు? ఇవాళ కేసీఆర్ చైనాకు పోయి వ్యాక్సిన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్నటిదాకా చైనా దొంగ, చైనా లంగా, చైనా మన తెలంగాణలోనే చంపినామని చెప్పుకుంటే ఇవాళ తప్పనిసరి పరిస్థితి మనం చైనా దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచ్ మీన్స్ యూ హ్యావ్ టు ఎక్సెప్ట్, కృష్ణసాగర్ రావు గారు, యూ హ్యావ్ టు ఎక్సెప్ట్, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ 2 కూడా ఒప్పుకోవాలా. వీ హ్యావ్ ఫెయిల్డ్, you have failed and you have failed. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ కి మీరు సమాధానం చెప్పాలి. సమాధానం ఇన్ ద సెన్స్, కృష్ణసాగర్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడున్న టైంలో మోదీ గారు కాదు కదా, ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి క్రిటిసిజం కామన్ గా వస్తాయి అని ఒక మాట అన్నారు. మేబీ రాహుల్ గాంధీ లేదా మన్మోహన్ సింగ్ ఇంకెవరైనా స్థానంలో ఉన్నా కూడా ఈ పరిస్థితి తప్పేది కాదు అనేది బహుశా కృష్ణసాగర్ గారి ఇదనుకుంటా. శ్రావణ్ గారు, నేను ఏమంటా ఉన్నా అంటే సార్, ప్రభుత్వాలు నేను ఎందుకు తప్పు పెడతా ఉన్నాం ప్రభుత్వం అంటే చెప్తా ఉన్నా. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అబ్కి బార్ ట్రంప్ కి సర్కార్ అని చెప్పని ప్రజలను ఎట్లా కాపాడాలనే దృష్టి పక్కన పెట్టేసి ట్రంప్ కి ఎట్లా అమెరికాలో అధ్యక్షుడు చేయాలని చెప్పని ప్రధానమంత్రి గారు గుజరాత్ లో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గంట పెద్ద ర్యాలీలు ఖర్చు పెట్టి, హాస్ హి నాట్ కాంట్రిబ్యూటెడ్ టు స్ప్రెడ్ ద కోవిడ్? చెప్పండి. ఒకటి. మీరు ఒక రెండో విషయం ఏంటంటే, మీరు సెకండ్ వేవ్ వస్తుందని చెప్పని మీరు చెప్పిండ్రు, నేను చెప్పిన, దేశంలో ఉన్న ప్రజలందరూ చెప్పిండ్రు, ల్యాండ్సెట్ చెప్పింది, చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పిండ్రు. వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఏం ప్రిపేర్ చేసింది? ఇవాళ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇఫ్ మహారాష్ట్ర ఇస్ మన నేబరింగ్ స్టేట్, మహారాష్ట్ర అంత అద్భుతమైన ఒక మోడల్ తయారు చేసుకొని వాళ్ళు ఇవాళ ఆక్సిజన్ షార్టేజ్ నుంచి బయటపడి ఇవాళ స్టేట్ లెవెల్ వార్ రూమ్ పెట్టుకొని, టాస్క్ ఫోర్స్ పెట్టుకొని, వార్డ్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్సెస్ పెట్టుకొని, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ టు ఫ్లాటన్ ద కర్వ్ ఆఫ్ కోవిడ్, వై ఇస్ దట్ మోడీ కుడ్ నాట్ అడాప్ట్? మోడీ ఇవాళ ప్రైజ్ చేస్తా ఉండు ఉద్ధవ్ ఠాక్రే దగ్గర. What kind of a consultation have you done about the best practices being followed in Kerala or let's say in Maharashtra? ఎందుకండి ఈ దేశంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం బ్లాక్ మార్కెట్ ఉంటుందా? గంజాయి బ్లాక్ మార్కెట్ అంటే ఒప్పుకుంటా, టొబాకో బ్లాక్ మార్కెట్, గుట్కా బ్లాక్ మార్కెట్ అంటే ఒప్పుకుంటా. How is that these governments are tolerating to have a remdesivir injection which is manufactured not by some haragari fellow like manufacturing ganjai? That fellow is a pharmaceutical company. How is that the government has failed to break the link of black marketers? 3000 ఇంజెక్షన్ 3 లక్షల రూపాయలు
ప్రజలు Right. కొనుక్కొని Right. చచ్చిపోతుంటే Remdesivir- Tocilizumab injection 6 లక్షలు Remdesivir- కొనుక్కొని చస్తుంటే what kind of a government is this? యా డెఫినెట్లీ రెమిడెసివిర్ మొత్తం దేశం కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్పినప్పుడు అది బ్లాక్ అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి ఉండే. బట్ ఎందుకో అది జరగలేదు. చాలా వాయిల్స్ బయట కనిపించినాయి. మేమే 2-3 ఆపరేషన్స్ చేసి వాటిని పోలీసులకు పట్టించాం. 30,000 అమ్ముతుంటే ఒక్కొక్క వాయిల్. వెంకటేశ్వర ఒక్క మాట చెప్తా నేను మీకు. చెప్పండి. ఇవాళ కేరళ ప్రభుత్వం ఒక నేను చిన్న న్యూస్ ఐటమ్ చూసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. వాళ్ళ వార్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ లెక్క వార్ రూమ్ పెట్టేసి బెడ్స్, కంప్యూటర్ సిస్టమ్ ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానండి. తెలంగాణ విషయాన్ని రిలేట్ చేస్తూ మాట్లాడుతున్నాం. మే నాట్ బి క్లోజ్లీ రిలేటెడ్ టు ల్యాన్సెట్. ఇక్కడ మరి శశిధర్ రెడ్డి నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అథారిటీలో పనిచేసిన చైర్మన్, నేషనల్లీ ఈ డిజాస్టర్స్ ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పిన మరి శశిధర్ రెడ్డి. రామలింగరాజు, సత్యం రామలింగరాజు 104, 108 ఆర్కిటెక్ట్ అయిన రాజశేఖర రెడ్డి గారి కాలంలో వచ్చినప్పుడు కూడా టెక్నాలజికలీ ఆపరేషనల్ మోడల్. వై కాంట్ యూ యూజ్ దెమ్? ఇఫ్ ఇన్ బాంబేలో రిలయన్స్ అనేటువంటి ఒక సంస్థ ఇవాళ ఆక్సిజన్ సప్లై కోసం అంత ముందుకు వచ్చినప్పుడు తెలంగాణలో కానీ భారత వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కార్పొరేట్ సెక్టర్స్ ఎందుకు వాడుకోలేకపోతున్నాము? వేర్ ఇస్ ద లాక్? ఎక్కడ మన్నాడు ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్లీ కాదు. ఒక్కటే మాట ప్లీజ్. ఎలక్షన్స్ పెట్టొద్దని నేను అంటలా. కేవలము మీ మొత్తం మిడతల దండు లెక్క బెంగాల్ మీద పడటం కోసం 8 ఫేజ్ల ఎన్నికలు పెట్టినారు కదా. knowing very well that there is a corona second wave likely to come, people are suffering, there is a very less health infrastructure available in Bengal. 8 phases meetings పెట్టి లక్షల మందితో మీటింగ్లు పెట్టి వాహ్ ఇతనే అచ్చే లోగా హమారే మీటింగ్ అని చెప్పని మీరే జబ్బలు దర్చుకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? రైట్. అది చాలా కీ ఫ్యాక్టర్. అది మొత్తంగా ఇప్పుడు ఈ ఇండియా ఎదుర్కొంటున్న క్రిటిసిజం లో అదొక కీ ఫ్యాక్టర్. మొత్తం 5 విషయాల్లో మనం క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాం. మనం ఇన్ ద సెన్స్ మన దేశం మోదీ గారిని విమర్శిస్తే మన అందరినీ విమర్శించినట్టే కదా. మన ప్రధాని, మన నాయకుడు కాబట్టి డెఫినెట్గా ప్రపంచ దేశాల ముందు మనం దోషిగా నిలబడ్డాం. ఇంటర్నల్గా మనల్ని మనం విమర్శించుకోవాలి, అది వేరే విషయం మళ్ళీ. సో ఈ పరిస్థితిలో సాగర్ గారు ఇప్పటి వరకు ల్యాండ్సెట్ మీద మీ ఒపీనియన్స్ నేను కొంచెం ఎలాబరేటెడ్గా తీసుకోవాలి కాబట్టి కొంచెం యాంపిల్ దీంతో తీసుకున్నాను. బట్ హియర్ 5 విషయాల్లో ఇవాళ ఫెయిల్యూర్స్ని ఎండగడుతున్నారు ఇంటా బయట. ఏంటి అవంటే, ఒకటి నిర్లక్ష్యం. 1వ దశ నుంచి 2వ దశ మధ్యలో మనం ఇన్ఫ్రాని ఏం డెవలప్ చేసుకున్నాం, ఒకవేళ మళ్ళీ విపత్తు లాంటిది ఏమన్నా వస్తే, ఐ మీన్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, వాట్ ఎవర్ మేబీ వస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఫేజ్లో మనకు బెడ్స్ లేక ఇబ్బంది పడ్డాం. పీపీఈ కిట్స్ని పరిచయం చేసింది ఈ దేశానికి కరోనా, పరిచయం చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఏమి డెవలప్ చేసుకున్నాం అనేది ఒక యాంగిల్. రెండవది వ్యాక్సినేషన్ వైఫల్యం. వ్యాక్సిన్ హబ్ ఇండియా, హైదరాబాద్ బేసిక్గా, అండ్ ఇండియా ఆల్సో. అలాంటి ఇండియాలో వ్యాక్సిన్ని మనం చేసుకోలేకపోయాం. అంతా నిన్న వరప్రసాద్ రెడ్డి గారు రైట్లీ బాగా చెప్పారు. ఏమని అంటే, వాడిని ఒక జోకర్ అన్నారు, ఒక బఫూన్ అన్నారు. అలాంటి ట్రంప్ దేశానికి సరిపడా వ్యాక్సిన్ ఇండెంట్ పెట్టాడు, వాళ్ళకి పెట్టుబడి పెట్టాడు, ముందే ఇచ్చాడని. నెంబర్ 2 వ్యాక్సినేషన్లో. నెంబర్ 3 విపత్తుని అంచనా వేయలేకపోవడం. ఇందాక చెప్పారు ఇండియా టుడే మార్చ్ 23ని ఆర్టికల్ రాసింది సెకండ్ వేవ్ ఈజ్ దేర్ అని. బట్ గవర్నమెంట్ అంచనా వేసిందా వేయలేదా, ఒకవేళ వేస్తే ఎందుకు ప్రికాషనరీ ఇవి తీసుకోలేదని. 4వది 2వ వేవ్ వస్తుందని తెలిసి కూడా మార్చిలోనే ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గారు ద గేమ్ వాజ్ ఎండ్, ద గేమ్ ఈజ్ ఎండ్, ఆట ముగిసింది, కరోనా ఆట ముగిసింది అని ఒక రిలాక్స్డ్ మూడ్లోకి మరి వారు వెళ్ళారా, దేశ ప్రజల్ని తీసుకెళ్లారా, లేకపోతే భయం లేకుండా చేయడం కోసం అలా చెప్పారా, ఐ డోంట్ నో. కానీ ఆ డైలాగ్ అనేది ఒక రిలాక్స్డ్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయింది మొత్తాన్ని. అండ్ ఫైనల్లీ మీరు లేవనెత్తింది దాకా ఈ బహిరంగ సభలు, ఎన్నికలు, వీటికి సంబంధించి దీన్ని నేను లాస్ట్లో తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇలాంటి విమర్శలున్న నేపథ్యంలో వీటిల్లో దేని కొట్టి పారేయగలరు కృష్ణసాగర్ గారు? ఇప్పుడు వెంకట్ గారు, యా, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఆ బాధ్యత ఉన్నది, మాకు సహనం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. శ్రవణ్ గారు ఆవేశపడడం, కానీ నేనేమంటున్నా అంటే వారు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వారు పాలించారు. మరి ఈ బాధ్యత కంప్లీట్ గా మా మీద వేసి మాట్లాడుతున్న కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సోషో ఎకానమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 6 సంవత్సరాలను 7 సంవత్సరాలను దేశంలో, మనలాంటి దేశంలో మనకున్న జనాభాతో చేయడం అన్నది చాలా కష్టతరమైన పని. దాన్ని ఊహించడం కూడా చాలా తప్పుగా నేను భావిస్తాను.
ఐ అగ్రీ విత్ యూ, ఐ సపోర్ట్ యూ సాగర్జీ. ఎందుకంటే 60-70 ఏళ్ల పాలనలో ఈ దేశంలో పీపీఈ కిట్ల ప్రస్తావన లేకపోవడం అనేది మెజరబుల్ ఫెయిల్యూర్. చాలా ప్రస్తావన. వెయిట్ శ్రవణ్ గారు వెయిట్, మీరు చెప్తురు తర్వాత. శ్రవణ్ గారు నన్ను సమాధానం చెప్పనండి, తర్వాత మీరు కూడా మాట్లాడండి. చెప్పండి. ఏమంటున్నా ఈ రోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎంత పతనావస్థలో ఉన్నదని అనడానికి మా బాధ్యత లేదని మేము అంటలేము, కానీ మీ బాధ్యత ఎక్కువ ఉన్నది అని అంటాం. కాబట్టి ఈ రోజు అవకాశం దొరికింది కదా, వి ఫెయిల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీకి వి ఫెయిల్డ్ అనే ఆ ఫ్రేజ్ అలవాటైపోయింది. గత 8 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా వి ఫెయిల్డ్. కాబట్టి అది ఇప్పుడు మా ప్రభుత్వం మీద, మన దేశం మీద, మనకున్న ఆరోగ్య పరిస్థితి మీద వాళ్ళు వేస్తా ఉన్నారు. అది వారికి అలవాటైపోయింది, వి ఫెయిల్డ్ అని. కాబట్టి అది వారికి ఉన్న ప్రాబ్లం, మేమేం చేయలేం, మేము గెలిపేయాలి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, వారు కవిత చదివారు. ఆ కవితలో చాలా మటుకు వారు విమర్శాత్మక కవితే, కానీ చైనానే పోయే పరిస్థితికి ఎందుకు వచ్చారో శ్రవణ్ గారు నాకు అర్థమైంది. ఎందుకంటే చైనా ప్రస్తావన కవితలో లేదులేండి. శ్రవణ్ గారు గజసాగర్ గారు ఆ కవితలో చైనా ప్రస్తావన కానీ చైనా గురించి కానీ లేదులేండి, మిగతా ప్రపంచం మొత్తం. కవితలు కాదు వెంకట్ గారు. ఒక చైనా డిప్లొమాట్ తో మాట్లాడారనే విషయం చెప్పాడు కానీ కవితలో లేదు. అది కవితలు అంటలేదు కదా, కవిత తర్వాత చెప్తున్నా వెంకట్ గారు. నేను కవిత తర్వాత చెప్తున్నా. శ్రవణ్ గారు మీరు ఎన్నో మాట్లాడారు, నేను రియాక్ట్ కాలేదు కొంచెం సేపు. ఏమంటున్నా అంటే, వారు అన్నారు చైనా చాలా బాగా మేనేజ్ చేసిందని అన్నారు కదా వెంకట్ గారు. నేను ఏమంటున్నా, 139 అంటే దగ్గర 140 కోట్లు ఉన్న ప్రజలున్న చైనా, అత్యంత పాపులేటెడ్ చైనా, ఎన్ని కేసులు వచ్చినాయి? 90,000 కేసులు వచ్చినాయి, 4,000 మంది చచ్చిపోయారు. ఇక అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి చైనా. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు దేశంలో కాబట్టి అడుగుతలేరు అడగాల్సిన వాళ్ళు. ప్రపంచంలో కూడా అడిగిన ఆయన ఇంటికి పోయాడు అక్కడ అమెరికాలో. ఇప్పుడు మనం చైనాని మోడల్ పెట్టుకొని పోదామంటే వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ లేదు, వాళ్ళ దగ్గర ఏం మంత్రం ఉన్నది, కానీ మొత్తం మందికి అయితే వాళ్ళు మాస్కులు తీసేసి స్ట్రాబెర్రీ ఫెస్టివల్ చేసుకుంటారు. కాబట్టి అది కాదు మోడల్. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి ఒక మోడల్ ఇచ్చింది. ఇంత డైవర్స్ పాపులేషన్ ని మేనేజ్ చేసుకుంటూ ఫస్ట్ రౌండ్ లో సక్సెస్ఫుల్ గా బయటపడ్డాము అన్నది మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. మరి అది ఆ క్రెడిట్ ప్రధానమంత్రికి వద్దు, ఆ క్రెడిట్ మా గవర్నమెంట్ వద్దు, మీరే తీసుకోవాలి. అంటే మేము అంటే నరేంద్ర మోదీ గారు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు ఫస్ట్ రౌండ్ లో అంటే కూడా అది తప్పే. కాబట్టి అది భజన చేస్తున్నట్టు. కాబట్టి అది అయిపోయింది. అది మరి ప్రపంచవ్యాప్తంగా అన్నారు, అది మనం ఒప్పుకోము. ఇప్పుడు మీరు అడిగినారు 5 ప్రశ్నలు అడిగారు మీరు వెంకట్ గారు. నేను కుటుంబరావు గారికి కూడా ఒకటి చెప్పదలుచుకున్నా. వారు చాలా పెద్ద అడ్వైజర్లు ఇచ్చారు. అవే అడ్వైజర్లు వారు చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలి. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎలక్షన్ లో పోయింది, క్యాంపెయిన్ చేసింది, మరి వాళ్ళు కూడా జూమ్ కాన్ఫరెన్స్ లలో ఎలక్షన్ చేసుకుంటే బాగుండేది. అది చేయరు. తర్వాత వాళ్ళు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కలవలేదు అని ల్యాన్సెట్ అనే ఒక విదేశీ పత్రిక రాస్తే దానికి ఎంత ఆయన ప్రామాణికత ఇస్తా ఉన్నారు అంటే, మన గవర్నమెంట్ లో కలిసిందా కలవలేదా అన్నది ఒక యూకే లో కూర్చొని వాళ్ళకి అర్థమైపోయిందని వారు కంప్లీట్ గా డిసైడ్ అయిపోయినారు కలవలేదు. 6 టాస్క్ ఫోర్స్ మీటింగ్లు జస్ట్ 3 వారాలు అయినాయి. దగ్గర 12 సార్లు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో మాట్లాడింది. దగ్గర 30 సార్లు డాక్టర్లు స్పెషలిస్టులతో టెలికాన్ఫరెన్స్ చేశారు. దగ్గర 14 సార్లు ఇండస్ట్రియలిస్టులు, మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్, డ్రగ్ అడ్మినిస్ట్రేటర్స్ తోని ఇంటరాక్ట్ చేశారు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 6-7 టైమ్స్ కీ సిటిజన్స్ ఆఫ్ దిస్ నేషన్ తోని వారు ఇంటరాక్ట్ చేశారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించారో నాకు అర్థమైంది. మొత్తం ప్రపంచంలో 4-5 దేశాలే వ్యాక్సిన్ తయారు చేస్తే మనం చాలా సత్వరంగా ఒక వ్యాక్సిన్, ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేయగలిగినాం. నిర్లక్ష్యం ఎట్లయితుంది? ఎట్లా తయారు చేయగలిగినారు? మ్యాండేట్ లేకపోతే, గవర్నమెంట్ మ్యాండేట్ లేకపోతే. ఈ రోజు అటు సిరమ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇటు భారత్ బయోటెక్ కానివ్వండి, 4,700 కోట్ల ఫండ్ యాక్సెస్ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్. మరి ఏం పైసలు లేకుండా ఎట్లా చేసిందండి నాకు అర్థం కాదు. నిన్న వరప్రసాద్ రెడ్డి గారు కూడా అంటున్నది, వారు ఇండస్ట్రీలో ఉన్నారు, వారికి అర్థమైంది డిమాండ్ సప్లై ఈక్వేషన్. నేను వారిని అడుగుతున్నది ఏంటి అంటే, మన భారతదేశ పరిస్థితిలో సప్లై లేక ఫస్ట్ రౌండ్ లో వ్యాక్సినేషన్ తక్కువ స్పీడ్ లో పోయిందా,
లేకపోతే తీసుకునేటోళ్ళకి ఇంట్రెస్ట్ లేక, తీసుకునేటోళ్ళకి అవగాహన లేక, మేము తీసుకోము, మాకు అవసరం లేదు, ఏమైనా అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ అని ప్రభుత్వం ప్రమోట్ చేసినప్పటికీ ఖాళీగా వ్యాక్సిన్ సెంటర్స్ ఉండే. అది సప్లై డిమాండ్ ఈక్వేషన్ ఇష్యూ కాదు. కాబట్టి ఎంత ఆర్డర్ చేశారు అన్నది వారికి ఎట్లా తెలిసిన అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ ఏ సబ్మిషన్ హియర్. నేను మీరే చెప్పండి సాగర్ జీ, మీరే చెప్పండి. నో మీరే చెప్పండి. మిమ్మల్ని నేను ఆపేయడం లేదు. యా, నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీరు అన్నది కరెక్ట్. వ్యాక్సిన్ విషయంలో మొదట్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోలేదు, చాలా వ్యాక్సిన్స్ అలా ఐడియల్గా పడి ఉన్నాయి. ఇంకో అడుగు ముందుకే చెప్పాలంటే వేలాది డోసులు వృధా అయిపోయినాయి, ఆ ఎక్స్పైర్ అయిపోయినాయి, ఆ టెంపరేచర్ ఇది సరిపోక. కానీ దానికి కారణం ఏంటి అంటే భారతదేశంలో ప్రజలు ఇనీషియల్గా వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందోనని భయపడ్డారు. ఇప్పటికీ భయపడుతున్నారు చాలామంది. కానీ మొత్తం మీద ఆ భయాన్ని పోగొట్టే క్రమంలో కొంతవరకు విజయం సాధించాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాగర్ గారు, ఈ దేశంలో ప్రజలు వ్యాక్సిన్ వైపు వేగంగా ఎప్పుడు కదిలారంటే నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత. నరేంద్ర మోదీ గారు చాలా లేటుగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదే పుతిన్ గారు, రష్యా అధ్యక్షుడు, స్పుట్నిక్ వ్యాక్సిన్ ఫస్ట్ ట్రయల్ అయిన వెంటనే, సెకండ్ ట్రయల్ కూడా కాలేదు, ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్కి వేయించి అప్పుడు దేశం మీద వదిలాడు ఫ్రంట్ లైన్ వారియర్స్కి. అట్లా మనం వ్యాక్సినేషన్లో ప్రజల్ని దీనివల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పడంలో మనం కొంత లేట్ అయ్యామనేది సబ్మిషన్. యా, ఈ ప్లస్ వెంకట్ గారు, నేనేమంటున్నా అంటే మన భారతదేశం అన్ని దేశాల్లో కూడా కొన్ని యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఒక్కొక్క దేశానికి. మన ఇప్పుడు అమెరికా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అమెరికా ఒక హోమోజీనస్ కంట్రీ. వాళ్ళ సోషియో ఎకనామిక్ స్ట్రాటా పెద్దగా వేరియేషన్ ఎక్కువ ఉండవు. కానీ మన దగ్గర 4 క్లాసులు ఉంటాయి, పై నుంచి కింద దాకా. ఆ చిన్న బ్రాకెట్స్ లో కోట్లాది మంది ఉన్నారు. కింద బ్రాకెట్ లో అయితే ఇక ఆల్మోస్ట్ ఒక దగ్గర 40-50 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దిక్కు ఇల్లిటరసీ, ఇంకొక దిక్కు ఎడ్యుకేషన్ లేకపోవడం, ఇంకొక దిక్కు ఇన్ఫర్మేషన్ రాకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మన దేశంలో. మన దేశాన్ని వేరే దానితో పోల్ చేసి మనం వైఫల్యం అయిపోయినాం అంటే ఆత్మన్యూనత భావం తప్పించి, కుటుంబరావు గారు కూడా మనం డెవలప్డ్ కంట్రీ ఎట్లా, అరే సనాతన ధర్మం 5000 సంవత్సరాల క్రితం ఉన్న సివిలైజేషన్. ఇది నాట్ జస్ట్ అ నేషన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రిపబ్లిక్. ఇది ఇరాక్ తీరనో, సైబీరియా తీరనో, నేపాల్ తీరనో ఉన్న దేశం కాదు. ఇది మొత్తం యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చిన దేశం ఇది. ఇది ఏం దేశం? ఇది అండర్ డెవలప్ దేశం. మనం సూపర్ పవర్ ఎట్లయితాము అంటే అది మీకున్న ప్రాబ్లం. అది మీరు అర్థం చేసుకోలేరు. మనం ఆల్రెడీ సూపర్ పవర్, మన డెఫినేషన్ రాంగ్ ఉన్నది. కానీ 70 సంవత్సరాలు 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ గారు వేరే డైరెక్షన్ తీసుకుపోయారు ఈ దేశాన్ని. వెస్టర్న్ మనల్ని ఎవరైతే ఒప్రెస్ చేసి పెట్టినరో వాళ్ళ సిస్టమ్ నే ఫాలో అవ్వకుండా పోయారు. మరి దీన్ని ఏమనాలి? మనం ఆగి మన సివిలైజేషన్ గ్లోరీని, మన ఇండియన్ రెనెసెన్స్ ని మనం యాక్సెస్ చేయలే, మన వేదాల్లో ఉన్న నాలెడ్జ్ ని యాక్సెస్ చేయలే. ఈ రోజు అన్ని సవ్యంగా ఉంటే పరిస్థితి దేశంలో ఇట్లా ఉండకపోతుండే. అంటే ఇక్కడ మనం గతాన్ని లేకపోతే మన పగిలిపోయిన పాలకుండల్ని మాట్లాడుకుంటుంటే అది ఎంతసేపు అది గతం గణం ఎప్పుడు అన్నట్టుగానే ఉంటది. గతం గణం ఎప్పుడే ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి కూడా సాగర్జీ ఏమంటున్నారంటే కాంగ్రెస్ హయాంలో 70 years ఏం చేశారనేది మీరు వేసే ప్రశ్న. ప్రతిసారి పార్లమెంట్ లో అదే పరిస్థితి, బయట కూడా అదే పరిస్థితి. యా డెఫినెట్ గా. కానీ మోదీ గారు తొలి రోజున ఎన్నికల ప్రచారంలో కానీ ఆ సందర్భంగా మాట్లాడే తొలి ఎలక్షన్స్ లో 14 అప్పుడు మాట్లాడింది ఏంటంటే 60 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు, 60 నెలలు మాకు ఇవ్వండి అన్నారు. 60 నెలలు కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి కదా, ఇంకో 2 సంవత్సరాలు యాడ్ అయినాయి కదా, ఇంకొక 24 నెలలు కూడా యాడ్ అయినాయి. ఈ పరిస్థితుల్లో కూడా మనం ఏం ముందుకెళ్ళాము అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఎవరిదా చెప్పుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవడానికి ఉండొచ్చు. కానీ ఏం ముందుకెళ్ళాము అంటే ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల నుంచి మాత్రమే ఆక్సిజన్ వస్తుంది ఇవాళ దేశానికి. ఆనాటి పరిశ్రమలే, ఆనాటి BHEL, ఆనాటి వైజాగ్ స్టీల్స్, లేకపోతే ఇంకోటి ఈ 7 ఏళ్లలో వచ్చిన ఏ ఇండస్ట్రీ లేదు, ఏ ఇండస్ట్రీ నుంచి ఆక్సిజన్ రావట్లేదు సార్. ఒక్క నిమిషం సాగర్జీ, ఒక్కసారి కుటుంబరావు గారు తీసుకుని చాలాసేపు అయింది కదా, ప్లీజ్ కుటుంబరావు గారు. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఇక్కడ వెంకట్ గారు మీరు అడిగిన ప్రశ్నకి ప్రధానమంత్రి
ప్రధానమంత్రి వ్యాక్సిన్ గురించి అడిగి యా కుటుంబరావు గారు ఒక్క నిమిషం, కుటుంబరావు గారు ఒక్క నిమిషం, సాగర్ గారు వ్యాక్సినేషన్ గురించి చెప్పాలి కదా. యా ప్రధానమంత్రి గారు ఫస్ట్ డోస్ తీసుకుని ఈ పరిస్థితి ఉండేది కాదనేది నా అది ఎలిగేషన్ అనుకోండి, ఒపీనియన్ అనుకోండి, వాట్ ఎవర్. ఏ ప్రధానమంత్రి కూడా అంటే మీరు చూసి ఉండొచ్చు స్పుట్నిక్ ది వారు రష్యన్ ప్రెసిడెంట్ తీసుకోవడం అంటే వారి దేశంలో ఉన్న విధానం ప్రకారం వారికి ఫస్ట్ వచ్చింది కావచ్చు. అమెరికాలో ఫస్ట్ ట్రంప్ తీసుకోలేదు, అక్కడ ఆర్మీ వాళ్ళకి ఇచ్చిండ్రు, అక్కడ డాక్టర్స్ కి ఇచ్చిండ్రు, పారామెడికల్ స్టాఫ్ కి ఇచ్చిండ్రు. 11 రోజుల తర్వాత ట్రంప్ తీసుకున్నారు. అదే మన పద్ధతి కూడా ఏంటంటే అక్కడ ఇంగ్లాండ్ లో కూడా అదే నడిచింది. ఇక్కడ కూడా వారు ఫస్ట్ ఎవరైతే అక్కడ పారామెడికల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి, దాని తర్వాత డాక్టర్లకి, నర్సులకి వారి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు. నేను ప్రధానమంత్రి కాబట్టి నాకు ఫస్ట్ సూది ఇవ్వండి అని అనలేవు. అది కాదు, కాబట్టి దాన్ని తప్పు అది సారీ సాగర్ జీ, అది కాదు. అక్కడ పుతిన్ వేసిన అడుగు అది కాదు, కాదు. మిగతా ప్రజలకి ధైర్యం కల్పించాలి. నో మిగతా ప్రజలకి ధైర్యం కలిపి, ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో, ఈ వ్యాక్సిన్ ఇంకా అండర్ ట్రయల్స్ లోనే ఉంది కదా అనే విషయంలో ధైర్యం కల్పించడానికి తాను ముందు తీసుకున్నాడు తప్ప తాను బతుకుంటే సరే చాలు అనే ఉద్దేశంతో కాదు. అది 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 మనం ఒప్పుకొని తీరాలి. అది కమ్యూనిస్టా, రష్యానా, ఇండియానా, వాట్ ఎవర్ మేబీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ గట్స్, అందులో డౌట్ లేదు. రైట్, ఒక్క నిమిషం సాగర్ జీ ప్లీజ్. కుటుంబరావు గారు ప్లీజ్. మాట్లాడితే భారతీయ జనతా పార్టీ, సివిలైజేషన్, హిందుత్వ ఇవన్నీ చెప్తారు. నేను ఇందాక అన్నది సర్కాస్టిక్ గా నేను చెప్పింది. మనం సూపర్ పవర్ అని చెప్పేసి చెప్పుకునేటప్పుడు ఆక్సిజన్ షార్టేజ్ ఎందుకుంది? ఎవరు చెప్పుకోలే, అండర్ డెవలప్మెంట్ సూపర్ పవర్ అవుతామని చెప్తున్నాం కదా అని, సూపర్ పవర్ అవుతామని చెప్తున్నాం కదా. ప్రభుత్వం బాగా పనిచేస్తుంటే, ప్రభుత్వం కనుక నిజంగా బాగా పనిచేస్తుంటే ఇవాళ సుప్రీం కోర్టు 12 మందితోటి టాస్క్ ఫోర్స్ ఎందుకు వేస్తుంది సార్? 12 మంది టాస్క్ ఫోర్స్ సుప్రీం కోర్టు ఎందుకు వేసింది? దేనిపైన వేసింది? రివ్యూ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ అండ్ హెల్ప్ స్టేట్స్ ఇన్ అడాప్టింగ్ రెమిడియల్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఫ్యూచర్ ఎమర్జెన్సీస్. అంటే ఈ దరిద్ర ప్రభుత్వం ఫ్యూచర్ థర్డ్ వేవ్ వస్తే కూడా ట్యాకిల్ చేయలేదు. అందుకని కోర్టుగా నేను 12 మెంబర్స్ ని టాస్క్ ఫోర్స్ వేస్తున్నాను. దానికి మళ్ళీ ఇన్ని హాస్పిటల్స్ కూడా 8 మంది హాస్పిటల్ హెడ్స్ అని కూడా టీముని పెట్టింది. అంటే ప్రతిదానికి కోర్టులు వచ్చి మీకు అడ్వైస్ ఇవ్వాలా? దాన్ని ఒప్పుకోరా? మీరు తప్పులు చేసినట్టు వాళ్ళు సుప్రీంకోర్టు ఈ పరిస్థితి తీసుకొచ్చారు, సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారంటే ప్రభుత్వం వైఫల్యం కాదా? నేను నరేంద్ర మోడీ గారిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఆయన ఇంకెవరినైనా క్రిటిసైజ్ చేయట్లేదు. ఓవరాల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన క్రిటిసిజం ఫేస్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫెయిల్డ్ ఇట్స్ సిటిజన్స్, ఎందుకు చెప్తా మీకు లేదు, యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తా నేను. యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థే కదా. డెఫినెట్ గా ఐసీఎంఆర్ మార్చి 15 నాడు జీరో సర్వే రిపోర్ట్ ఇచ్చి 21% పాపులేషన్ కి యాంటీబాడీస్ డెవలప్ అయినాయి, డేంజర్ ఆఫ్ సెకండ్ వేవ్ ఉందని రిపోర్ట్ ఐసీఎంఆర్. అంటే హర్షవర్ధన్ గారు ఏమంటారు? ఇందా మీరు చెప్పారు కదా, ఇండియా వాస్ ఇన్ ద ఎండ్ గేమ్ ఆఫ్ ద ఎపిడమిక్. అంటే ఏంటి? ఒక్కసారి దేశ హెల్త్ మినిస్టర్ ఆ మాట అన్ని ప్రధానమంత్రి నా పార్టీ కంగ్రాచులేట్ చేస్తే ఆ కంప్లసెన్సీ, ఆ ఉదాసీనత మిగతా అందరికీ రాదండి. అందుకే రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ఇందాక శ్రవణ్ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గురించి చెప్పారు. సాగర్ గారు అది కాదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడండి ఎంత దరిద్రంగా మేనేజ్ చేస్తుందో, ఎన్ని అబద్ధాలతో మేనేజ్ చేస్తుందో. క్రిటిసైజ్ చేస్తే కేసులు పెడతారు. అది ఒక ప్రభుత్వమే. వ్యాక్సిన్ కొనాల్సిన చోట కొనకుండా 13 లక్షలు ఇండియన్ పెట్టి రేపు ఫ్యూచర్ లో ఏపీ గవర్నమెంట్ ఈస్ బిజీ విత్ స్ట్రెంథెనింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్స్ స్ట్రెంథెన్ చేస్తారు. లేదు, కేసీఆర్ గారు ఆ పనిలో లేరు కదా. రోల్ మోడల్ అయిపోయారు. రోల్ మోడల్ అంటే లేరు. పెద్ద ఫెయిల్యూర్ కి చిన్న ఫెయిల్యూర్ యాడ్ అవ్వటం. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే నిన్న ఆయన ఎన్ని తిట్లు తిన్నారనేది దేశం మొత్తం చూశారు. సరే, అది వేరే విషయం లేండి. మళ్ళీ మనం లోకల్ పాలిటిక్స్ కాకుండా ఓవరాల్ గా దేశంలో దానికి కన్ఫైన్ అవుదాం. తప్పులు చేస్తే నేను ఇప్పటికీ ఒకటే అంటున్నా, తప్పులు చేయటం సహజం. ప్రభుత్వాలు తప్పులు చేస్తే ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, ప్రజలు హర్షిస్తారు.
అంతేగాని నేను తప్పులు చెయ్యలేదు అని చెప్పేసి దానికే ఉంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ మోడీ ఇన్ దిస్ కంప్లీట్ గవర్నమెంట్. నేను ఎందుకు చెప్తున్నానో రిపీటెడ్ గా మాట కూడా అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి మోడీ గారిని మరీ కించపరిస్తే మన దేశాన్ని మనం కించపరుచుకున్నట్టు, అది కూడా గుర్తుంచుకోవాలి మనం. వెంకట్ గారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉందో, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటే మార్చుకుంటే మార్చుకోమనండి, ప్రధానమంత్రిని మార్చుకోమనండి. అక్కడ మోడీ క్వశ్చన్ కాదు. ఏ గడ్కరీ గారిని పెట్టుకోమనండి, లేకపోతే ఆదిత్యనాథ్ గారిని పెట్టుకోమనండి, ఇంకెవరైనా పెట్టుకోమనండి. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. మోడీనా లేకపోతే మరి ఇంకొకలా ప్రధానమంత్రిని మార్చేసే స్థాయిలో మాట్లాడడం అనేది మరి మనం అది అంటే తెలియదు. అది దాంట్లో పొలిటికల్ యాంగిల్ ఉందా, లేకపోతే మోదీ గారి ప్లేస్ లో ఇంకొకరు వస్తే ఇంకా కరోనా అనేది పారిపోతుందా? అది అరుంధతి రాయ్ గారి ఆర్టికల్ మాత్రమే అట్లా ఉంది. బట్ ఓకే, ఎనీవే సార్, ఫెయిల్యూర్స్ ని రివ్యూ చేసుకోవడము, వచ్చే మళ్ళీ థర్డ్ వేవ్ అదేదో దానికి ఎలా సిద్ధం అవ్వాలి, ఈ వేవ్ నుంచి ఎలా బయటపడాలి, ఇవి ఓకే. కానీ ఇంకొకరిని పెట్టుకోండి లేకపోతే రిజైన్ చేయండి, ఇదంతా జరుగుతుంది, దేశంలో జరుగుతుంది డెఫినెట్గా. అది సెకండరీ. నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. మోదీ గారి ఫెయిల్యూర్స్ డిస్కస్ చేస్తా, నాకేం అభ్యంతరం లేదు. మోదీ గారి ఫెయిల్యూర్సా, మోదీ గారి గవర్నమెంట్ ఫెయిల్యూర్సా, అంతవరకు ఓకే. ఒక్కటే వెంకటకృష్ణ గారు, వ్యాక్సిన్ దగ్గర ఒక హైపర్ నేషనలిజము, ఈగో, నార్సిస్ట్ వర్డ్స్ వాడారు. ఇది డైలీ మెయిల్ యూకే న్యూస్ పేపర్, లార్జెస్ట్ పేపర్, నార్సిస్టిక్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. అంతకంటే వర్స్ట్ వర్డ్ ఇంకేదైనా వాడచ్చండి? షేమ్లెస్ డెమోగాగ్ అన్నారు. ఇవన్నీ మనం భరించాలా భారతదేశ ప్రజలు? మరి వాళ్ళు అంతగా ఇప్పుడు ఇండియాలో ఇట్లా ఉందే కాదండి, కాదు ఇండియాలో పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందనో లేకపోతే పీక్స్ లో ఉందనో రాయొచ్చు, కానీ మరి అలాంటి పదాలు వాడుతున్నారంటే అదేదో విషం కక్కినట్టుంది తప్ప భారతదేశం మీద ప్రేమ ఉండి, భారతీయుల మీద ప్రేమ ఉండి అయ్యో అక్కడ పరిస్థితి దిగజారిందని చెప్పినట్టు లేదు. విషం కక్కినట్టు ఇక్కడున్న ప్రభుత్వం మీద పొలిటికల్ వీనం లాగానే ఉంది. అది నాకు అనిపిస్తోంది. అలాంటి పదాలు అవసరం లేదు. You can criticize. అయితే ఇక్కడ ఈ మొత్తం అలిగేషన్స్ లో గానీ, వీళ్ళందరూ వేలెత్తి చూపుతున్న ఫెయిల్యూర్స్ లో గానీ కీలకమైనది బాధ్యతారహితంగా ఎలక్షన్ ర్యాలీలు లేదా కుంభమేళాలు, లక్షలాది మంది 15 రోజుల పాటు అక్కడ గుమిగూడే విధంగా కుంభమేళాలకు అనుమతించడము, ఇవన్నీ చేయడం అనేది అత్యంత బాధ్యతారాహిత్యం అనేది చాలా కీలకమైన విమర్శ. ఇందాక మీరు పాయింట్అవుట్ చేస్తుంటే కూడా నేను ఆపాను దాన్ని. చిన్న బ్రేక్ తర్వాత దాన్ని కంటిన్యూ చేద్దాం ప్లీజ్. డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు కృష్ణసాగర్ గారు ఒక మాట అన్నారు. నిన్న వరప్రసాద్ రెడ్డి గారు నేను డిబేట్ చేసిన దాంట్లో ఎలక్షన్స్ ప్రస్తావన వచ్చింది. ఒక ఎంపీ ఇంకొక 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ పెట్టకపోతే కొంపలేమన్నా మునిగిపోతాయా? ఒక ఎమ్మెల్యే నాగార్జున సాగర్ లేకపోతే అక్కడ తిరుపతి చూసాం కదా, వీటి మీద ఆయన మాట్లాడిన మాట వాస్తవం. అది రాజ్యాంగాన్ని కూడా పక్కన పెడతామా అనేది సాగర్ గారు లేవనెత్తిన అంశం. మనం రాజ్యాంగాన్ని కాదని, రాజ్యాంగాన్ని ధిక్కరించి మనం ఏ పనులు చేయం. వాస్తవం, అందులో డౌటే లేదు. దేశం రాజ్యాంగాన్ని కట్టుబడే పనిచేస్తుంది, పరిపాలన కానీ ఏదైనా కూడా. సో ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంలో గడిచిన ఒక 4-5 సంవత్సరాలుగా జమిలీ ఎన్నికల ప్రస్తావన విపరీతంగా నడుస్తోంది. జమిలీ ఎన్నికలు, ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మరి జమిలీ ఎన్నికలు పెట్టే నాటికి ఇంకా పదవీ కాలం మిగిలి ఉన్న రాష్ట్రాలను ఏం చేస్తారు అంటే వాటిని కుదిస్తారు. లేదు ఇంకా ముందే ఎన్నికలు అయిపోయే పదవీ కాలం అయిపోయే రాష్ట్రాలను ఏం చేస్తారంటే వాటిని పొడిగిస్తారు. ఎలా పొడిగిస్తారు? పార్లమెంట్లో ఒక ఇది చేయడం ద్వారా, ఒక తీర్మానం 2/3 మెజారిటీ ద్వారా ఆ నిర్ణయం పాస్ చేసి దాన్ని అలా చేసి జమిలీ ఎన్నికలు పెట్టవచ్చని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ పాసిబిలిటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల అవసరం లేని జమిలీ ఎన్నికల కంటే లక్షల మంది చనిపోతున్న ఈ విషయంలో ఎన్నికల్ని ఒక 6 నెలలు, పశ్చిమ బెంగాల్ ఓకే ఇంకో 6 months పొడిగించనివ్వండి, మమతా బెనర్జీ సీఎంగా ఉంటారు, నష్టమేంటి? వాట్స్ రాంగ్? కొంపలో మునిగిపోతాయా? లేకపోతే తమిళనాడులో పళనిస్వామి ఇంకో 6 నెలలు కొనసాగుతారు, పినరయి విజయన్ ఇంకో 6 నెలలు కొనసాగుతారు, ఏం కొంపలు మునిగిపోతున్నాయి, కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అప్పుడు ఎలక్షన్ పెట్టుకుందాం అనే యాంగిల్లో చర్చించాం. వాట్ ఇస్ రాంగ్ సార్? వాట్ ఇస్ రాంగ్? జమిలీ ఎన్నికలకు పోతే మీరు 6 నెలలు పొడిగించడమో 6 నెలలు కుడిగించడమో చేయరా? ఆలోచన అయితే ఉంది కదా ప్రభుత్వానికి. దట్ ఈస్ ద బేస్. నేను అన్నది అది. ప్లీజ్ వెంకట్ గారు, జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. దాని మీద ఏమైనా డిసిషన్ తీసుకున్నారా?
దాని కార్యాచరణ ఎట్లుంటది, ఎక్స్టెండ్ చేస్తారా, షార్టెన్ చేస్తారా, ఏమన్నా బయట డాక్యుమెంట్ వచ్చిందా? దేశంలో చర్చ ఇదంతా జరిగింది కదా, ఊహాజనితమైన issue కదా. దేశంలో చర్చ జరిగింది కదా, చర్చ ఇది కూడా చర్చే సార్. రాత్రి మేం చేసింది కూడా చర్చనే. ఇప్పుడు వెంకట్ గారు యా, మీరు బ్రేక్ అవుతుంది వాయిస్. లేలే బానే ఉంది, వినపడుతుంది, చెప్పండి. వెంకట్ గారు వినపడుతుందా? యా యా, వెంకట్ గారు, మనది ఒక వ్యవస్థీకృతమైన దేశం, మనది బనానా రిపబ్లిక్ కాదు. కాదు. మన ఇష్టం వచ్చినట్టు 6 నెలల తర్వాత పెట్టుకుందాం అంటే కాన్స్టిట్యూషన్ ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, పార్లమెంట్ సెషన్ తీసుకోవాలి, దాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, 6 నెలల తర్వాత ఎలక్షన్ పెడతాం, దాని తర్వాత ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. మీరు ఒప్పియండి మరి ఆ రాష్ట్రాన్ని ప్రెసిడెంట్ రూల్ ఓకే అని. మీరు వెస్ట్ బెంగాల్ లో ప్రెసిడెంట్ రూల్ పెట్టమంటే మమతా బెనర్జీ ఒప్పుకుంటుందా? మీరు తమిళనాడులో మనం ప్రెసిడెంట్ రూల్ పెడదామంటే ఒప్పుకుంటుందా 6 నెలలకి? కాబట్టి వరప్రసాద్ రెడ్డి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే సవినయంగా, ఇది అంటే మనకి ఆవేదన ఉండొచ్చు. ఇప్పుడు కుటుంబరావు గారు కూడా వారికి ఉన్న రాజకీయ అక్కసంతా వారు వెళ్ళగడుతా ఉన్నారు. వారు ఏమంటున్నారు, డెమోగాగ్ అన్నారు, ఇదన్నారంటే ఆ రెఫరెన్స్ ఇచ్చుకుంటూనే మనకు అర్థమవుతా ఉంది. నరేంద్ర మోదీని అది అనాలని మీకు ఉన్నది అనండి. నేనేమంటున్నా, నేను నరేంద్ర మోదీని అంటలేను, మీ గవర్నమెంట్ అంటున్నాను, దరిద్రం గిరిద్రం అని మీరు మాట్లాడితే, మీరు అనలిస్ట్ గా ఈ రోజు ఉన్నా కూడా మీరు పొలిటికల్ గారిని తిడితే అంత మంచిది. వినండి ఒక్క నిమిషం సార్. మీరు నరేంద్ర మోదీ గారిని ఎంత తిడితే అంత లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తప్పించి నష్టం జరగదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి తిప్పులు తిట్టినరో, దీవెనలు ఇచ్చినారో మీకు తెలుసు. కాబట్టి మీరు అడ్వైజ్ ఇచ్చినట్టు మరి కనబడతా ఉన్నది అంత తిట్లకి. కాబట్టి దాంతో వచ్చేది ఏముండదు. మీరు రాజకీయ పరమైన ఆరోపణలు చేయండి, సూచనలు ఏమన్నా మంచి కన్స్ట్రక్టివ్ గా మీరు మేధావి కాబట్టి ఇస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రభుత్వం దాకా తీసుకుపోతా, ప్రధానమంత్రి దాకా తీసుకుపోతా. కానీ దరిద్రము ఇది అది అని మీరు మాట్లాడి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క మాట, దయచేసి ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. శ్రవణ్ కుమార్ గారు ఈ ఎలక్షన్స్ విషయంలో కానీ కుంభమేళా విషయంలో కానీ ప్రభుత్వం చాలా తప్పు చేసింది అనేది చేస్తున్న ప్రధానమైన నేను ఇందాక చెప్పిన 5 నెగ్లిజెన్స్ లో 5 నిర్లక్ష్యం, వ్యాక్సినేషన్ వైఫల్యం, విపత్తును అంచనా వేయలేకపోవడం, రెండో వేవ్ను ముందే రిలాక్స్ అయిపోవడం, వీటితో పాటు ఈ బాధ్యతారహితమైన బహిరంగ సభలు, కుంభమేళాల విషయంలో తప్పు చేశారు అనేది కీలకమైన ఆరోపణ, కీలకమైన ఒక రకమైన చెప్పాలంటే అభిశంసన లాంటిది. శ్రవణ్ కుమార్ గారు, సాగర్జీ ఒక్క నిమిషం, ఓకే సాగర్జీ ఒక్క నిమిషం. శ్రవణ్ గారు ప్లీజ్. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయానికి కాదు కదా మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాల మీద విమర్శలు వస్తున్నాయి, దానికి వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగర్జీ ప్లీజ్ లెట్ దెమ్ స్పీక్ ప్లీజ్. కాదు, లెట్ దెమ్ స్పీక్. ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల మీద, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల మీద తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో చివరి 2 దశల ప్రచారాన్ని వదిలేసుకున్నారు. సరే, అది ఎందుకు వదిలేసుకున్నారు, అది మళ్ళీ సటైరిక్ గా వెళితే ఇంకో రకంగా ఉంటుంది. డెఫినెట్ గా అది కూడా కొంత కారణం అయి ఉండవచ్చు, నేను కాదనను. కానీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ల్యాన్సెట్ కానీ ఇతరులు చేస్తున్న ఆరోపణలు కూడా అవే కాబట్టి. శ్రవణ్ గారు ప్లీజ్. సార్, నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్. People first, politics next. This is the fundamental principle of any democracy or any nation where civilized people live or civilized society lives. Of course. Unfortunately, in Telangana and in the country, వాళ్ళకు భారతీయత అంటే భారతీయ జనతా పార్టీ, ప్రజలు అంటే రాజకీయాలు, ఇవి మాత్రమే కనబడతా ఉన్నాయి. దురదృష్టకరం ఇది. ఇవాళ మేమంటేనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అని చెప్పి కృష్ణసాగర్ గారికి కోపం రావచ్చు, బీజేపీ కోపం రావచ్చు. కేంద్ర ఎన్నికల సంఘానికి స్టాండింగ్ కౌన్సిల్ అయినటువంటి ఒక అడ్వకేట్ హ్యాస్ రిజైన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిఫెండ్ ఎలక్షన్ కమిషన్ ఆన్ దీస్ ఇష్యూస్ అని చెప్పేటువంటి ఒక పరిస్థితి కమిషనరే రిజైన్ చేశారండి. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఒక్క మాట. ఈ పరిస్థితి దిగజారిన తర్వాత మీరు ఎన్నికలు రాజ్యాంగం ప్రజల కోసము, ఎన్నికలు ప్రజల కోసం, భారతీయ జనతా పార్టీకో కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. ఇది ప్రజల కోసం ఎన్నికలైనప్పుడు, ప్రజల కోసం రాజ్యాంగం అయినప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది. ప్రజల ప్రాణాలను
పోయేటువంటి రీతిలో మీరు అలసత్వం వహిస్తే ఎట్లనండి? ఎన్నికలు 8 phases పెట్టాలని ఎవరు చెప్పిండ్రు? వాట్ ఈస్ ద కాన్స్పిరసీ ఆఫ్ కండక్టింగ్ 8 phases ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ బెంగాల్? గెలవాలంతే. కాలి గిల్లలు కట్టుకున్నట్టుగా అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు 8 phases ఎన్నికల్లో ఊరు తిరగాల, పల్లె తిరగాల, లక్షల మందితో ప్రచారం చేయాలి. ఇదే కదా మీకున్నటువంటి పెద్ద పరిస్థితి. కోవిడ్ ప్రోటోకాల్ ను దృష్టిలో పెట్టుకొని కోవిడ్ స్ప్రెడ్ ను, ఆ చైన్ ను బ్రేక్ చేయడం కోసము కనీసం ఒక్క మీటింగ్ లోనైనా మీరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినారా? ఇవాళ బెంగాల్లో ఎవ్రీ సెకండ్ పర్సన్ ఇస్ కోవిడ్ ఇన్ఫెక్టెడ్, ద డైయింగ్. హూ ఇస్ రెస్పాన్సిబుల్? యూ టెల్ మీ. ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఎన్నికలు కండక్ట్ చేసినటువంటి ఎన్నికల అధికార ఎవరు కాపాడతారు ఇవాళ బెంగాల్లో? నెత్తి మీద నోరు పెట్టుకొని మత్తుకున్న మున్సిపల్ ఎన్నికలు పెట్టకండి అని చెప్పని ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా అదే రకంగా వ్యవహరించినాడు. వరంగల్లో ఇవాళ పిట్టల రాళ్ళని చచ్చిపోతున్నారు, ఖమ్మంలో పిట్టల రాళ్ళని చచ్చిపోతున్నారు, సిద్దిపేటలో పిట్టల రాళ్ళని చచ్చిపోతా ఉన్నారు. ఎన్నికల కమిషన్లను చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ ఎన్నికల కోసం, మీ అధికారం కోసం ప్రజల జీవితాలతో చగాటలాడిన తర్వాత మళ్ళీ మీరు ఫెయిల్ అయినరు అని చెప్పని ఎవరినంటే మళ్ళీ మీరు గుమ్మడికాయలు దొంగ అంటే బుధం నడుకొని మమ్మల్ని అంటారా మీరు భారతీయతకు వ్యతిరేకం అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకొకటి సనాతన ధర్మం విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చిరంజీవి స్వామి వారే వ్యాక్సిన్ వేసుకున్నారు. విచ్ మీన్ సనాతన ధర్మం నమ్మేటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అవసరం ఉంది. ఇవాళ మీరు 3 కోట్లు 4 కోట్ల వ్యాక్సిన్ ఇస్తే 130 కోట్ల మందికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారు? ఆ 70 साल की बात कर रहे थे, बार 70 ఏళ్ళు మాట్లాడతారు. సీరం ఇన్స్టిట్యూట్ మీరు పెట్టలే. 1966లో సీరం ఇన్స్టిట్యూట్ పెట్టబడ్డది. అండ్ నో వే యు ఆర్ కనెక్టెడ్, బీజేపీ ఇస్ కనెక్టెడ్. 1996 లో భారత్ బయోటెక్ హస్ బీన్ సెటప్ అండ్ నో వే బీజేపీ ఇస్ కనెక్టెడ్ టు భారత్ బయోటెక్. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు అలొకేట్ చేసినాం వ్యాక్సిన్ అని చెప్పారంటారు. మీరు 7 కోట్ల వ్యాక్సిన్లు మీరు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు, భారతీయుల నోట్ల మన్ను కొడతారు. ఇంకా మీరు మంచి చేసినామని చెప్పని మేము చప్పట్లు కొట్టమంటే ఎట్లా? మీరు చెప్తే తాళీలు కొడుతుంది, మీరు చెప్తే చప్పట్లు కొడుతుంది, మీరు చెప్తే దీపాలు ముట్టిస్తుంది. మాకు వ్యాక్సిన్ అని ఇవ్వరా? ఆక్సిజన్ చచ్చిపోతున్నారు, దాన్ని కాపాడరా? రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, అదన్నా కాపాడరా? Can you not instruct the state subject, health matter is the state subject. Why can't you stringently enforce a health emergency in the country? Private hospital లో జరుగుతున్న దోపిడీని మీరు అరికట్టలేరని చెప్పండి. వాళ్ళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంలో లేదు సార్. హెల్త్ ఎమర్జెన్సీ అనే పదం ఆర్టికల్ 352 హెల్త్ ఎమర్జెన్సీ లేదు. రాజ్యాంగంలో హెల్త్ ఎమర్జెన్సీ అనే పదం లేదు మన రాజ్యాంగంలో. రాజ్యాంగంలో ఉన్నదా? 355 అయినా 352 అయినా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాలను కూల్చాలని చెప్పని ఏ రాజ్యాంగం చెప్పింది? రాజ్యాంగంలో ఉన్నాయి కదా, రాజ్యాంగంలో ఉన్నాయి కదా. గవర్నర్ పాలన, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనప్పుడు గవర్నర్ పాలన పెట్టే అధికారం కేంద్రానికి ఇస్తూ రాజ్యాంగం చెప్పింది కదా. ఓకే శ్రవణ్ గారు ఒక్క నిమిషం. There is something called constitutional morality. There are certain said rules, there are certain unsaid rules. Yeah. Humanity is in danger. Of course. 10 లక్షల మంది చచ్చిపోతారు అని చెప్పని ఇవాళ ల్యాండ్సెట్ చెప్తా ఉంది. And we are seeing it. Of course. ప్రభుత్వం చెప్పినటువంటి 4 లక్షల మంది లెక్కలు కూడా తప్పుడు లెక్కలు. ప్లీజ్ ప్రతి పల్లెకి అలా పోయింది. కొంచెం లాస్ట్ మీతోనే కంక్లూడ్ చేస్తా. సాగర్ గారు ఒక్క నిమిషం దయచేసి. కుటుంబరావు గారు ఈ ఎలక్షన్స్ కుంభమేళాల మీద ప్రధానమైన ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఓకే 6 నెలల లోపు ఎన్నికలు జరగాలనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. దాన్ని ఇప్పటి వరకు వైలేట్ చేసిన సందర్భం లేదు నాకు తెలిసి. ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరిగి ఉండాలి, బట్ ఎప్పుడు జరగలేదు. కానీ జమిలీ ఎన్నికల పేరుతో మాత్రం జరుగుతుందనే చర్చ జరిగింది, అధికారిక స్థాయిలోనే జరిగింది. కాకపోతే డాక్యుమెంట్ ఉందా అంటే డాక్యుమెంట్ లేదు. ఉందా? పత్రికల్లోనే ఉంది. అది కూడా ఒక మాట, అది కూడా పత్రికల్లోనే ఉంది. నిన్న వరప్రసాద్ రెడ్డి గారు నేను చేసింది కూడా చర్చే, డాక్యుమెంటే కాదు అది. సో కుటుంబరావు గారు ప్లీజ్. ఒఫీషియల్ గా జరిగిన ప్రాసెస్ ఏంటంటే 2016లో మోడీ గారు జమిలీ ఎన్నికలు సజెస్ట్ చేశారు. చేసి నీతి ఆయోగ్ ని ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయమన్నారు. ఓ మై గాడ్, అయితే డాక్యుమెంట్ ఉంది. ఒక వర్కింగ్ పేపర్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి జనవరి 2017లో ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం వర్కింగ్ పేపర్ తీసుకున్న తర్వాత లా కమిషన్ కి ఇచ్చింది. లా కమిషన్ ఏప్రిల్ 2018లో 5 రికమెండేషన్లతోటి, అంటే 5 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తోటి చేస్తే జమిలీ ఎన్నికలు చెయ్యొచ్చు అని చెప్పేసి ప్రాసెస్ జరిగింది. కృష్ణసాగర్ గారు అడిగినట్టుగా డాక్యుమెంట్ ఉంది. Our debate is valid. Our debate was valid. No doubt. గవర్నమెంట్ దగ్గర లేదు, వారి దగ్గర స్పెషల్ ఉంటుందండి. No, సార్ నీతి ఆయోగ్ డాక్యుమెంట్ కుటుంబరావు గారి దగ్గర ఎందుకు ఉంటుంది సార్? కుటుంబరావు గారు ఏమన్నా నీతి ఆయోగ్ మెంబరా? కుటుంబరావు గారు నీతి ఆయోగ్ మెంబర్ కాదు కదా. అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్మన్ హూ వాజ్ అపాయింటెడ్ బై దిస్ గవర్నమెంట్ ఓన్లీ కదా. ఆయన రాసిన ఆర్టికల్స్ మీరు చదువుతూనే ఉన్నారు కదా ఎలా ఉందో కరోనా మీద. సో అందులోకి వెళదాం. ఒక్క నిమిషం కుటుంబరావు గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
కుటుంబరావు గారు. నేను చెప్పేది రెండోది ఏంటంటే, చాలా వెటకారంగా సాగర్ గారు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పైన సజెషన్స్ ఇస్తానంటే, ఈజ్ ద ఓన్లీ పాలిటీషియన్ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని గత సంవత్సరంలో మార్చిలో పెడితే ఇప్పటికీ 60 బులెటిన్స్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ కి కరోనా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కదండి పీపీ కిట్ తయారు చేసింది. కోవిడ్ ది వెంటిలేటర్స్ వల్ల మాక్సిమం ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి? ఆంధ్రప్రదేశ్ కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను ప్రౌడ్ గా చెప్తున్నా, దీవాలి దసరాకి ముందు మోడీ గారు ప్రజల ముందుకు వచ్చి పండగలప్పుడు మీరు అందరూ తిరగద్దు, మాస్గా కరోనా పెరుగుతుంది అన్న స్పీచ్ మేము ఇచ్చిన రిపోర్ట్ తర్వాత చేశారు. ఎందుకంటే అప్పుడు ఓనంలో కేరళ చేసిన తప్పులకి కేరళలో ఎట్లా పెరిగింది అనేది డీటెయిల్ రిపోర్ట్ మేము నీతి ఆయోగ్ కి ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్కి ఇచ్చిన వారం రోజులకి ప్రధానమంత్రి గారు ప్రజల ముందుకు వచ్చేసి వారిని మేము క్రిటిసిజం చేసేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే కానీ ఏదో చెయ్యాలని రాజకీయాలకు వెళ్ళమండి. ఇక్కడ ప్రజల ఆరోగ్యం, దేశ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మేము చేసేది. దానికి అంత వెటకారంగా ఆయన వాడాల్సిన అవసరం లేదు. వర్డ్స్ వెటకారం లేకుండా ఎలా ఉంటుందిలే, మీరు కొంచెం ఘాటైన పదాలే మీరు ప్రయోగించారు. డైలీ మెయిల్ లో వాడిన కొన్ని అభ్యంతరకరమైన నేను వాడిన పదాలు సార్ కుటుంబరావు గారు ఇవాళ రాసినది ఆర్టికల్లో ఉన్న పదాలు లేదు. అంతకు ముందు ఈ దరిద్రమైన ప్రభుత్వం అనేది ఒకటి వచ్చింది, తప్పలేదు. అంటే విమర్శల్లో సహజంగా వస్తూ ఉంటాయి. సుప్రీంకోర్టు ఎందుకు తీసుకుందండి? డెఫినెట్ సార్, మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ సార్. కుటుంబరావు గారు మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. కాకపోతే ఏంటంటే డైలీ మెయిల్ అనే పత్రిక మన గౌరవ ప్రధాని మీద అంత దరిద్రమైన లాంగ్వేజ్ వాడినప్పుడు వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. నో డౌట్ వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. మన దేశంలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుంటాం, లేదు వాళ్ళకి సలహాలు ఇవ్వాలనిపిస్తే సలహాలు ఇవ్వమనండి, అంతేగాని ఆ రకంగా నియంత అని లేకపోతే ఇంకేదో వాడకూడని పదాలు వాడి మన ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఈ కంట్రీని అలా మాట్లాడడానికి డైలీ మెయిల్కి ఏ రైట్ ఉందండి? నో, డెఫినెట్ గా ఖండిస్తున్నాం. ఈ వేదిక మీద దాన్ని ఖండిస్తున్నాం. అయితే సాగర్ గారు, అయితే ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టు ఆగస్టు 1వ తేదీ కల్లా భారత్లో 10 లక్షల మంది చనిపోబోతున్నారు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఒక అజంప్షన్, ఒక అంచనా, ఈ రేషియోని చూస్తూ ఒకవేళ ఇదే పరిస్థితి కనుక తలెత్తితే ఆ విపత్తుకి మీరే సాగర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఆ విపత్తుకి మోదీ గారి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందనేది ప్రధానమైన డిమాండ్ అందరూ ఇంటా బయట చేస్తున్నారు. యా ప్లీజ్. వినబడుతుంది, చెప్పండి. వినబడుతుంది. ఇప్పుడు వెంకట్ గారు కుటుంబరావు గారు అంత ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. నేను ఏం అనలే వారిని, ఇంకా తిట్టమని అడిగినా. నేను ఏమంటున్నా అంటే వారు ఖండించడానికి రెఫరెన్స్ చేయలే. ప్రజలంతా కాదు, వారు రెఫర్ చేసింది ఇట్లా అంటూ రెఫర్ చేసింది కదా, అది ఖండిస్తే మాకేం ప్రాబ్లం? ఖండిస్తలేదు కదా. సో వారు దూషిస్తే ప్రాబ్లం లేదు, దరిద్రం అంటే ప్రాబ్లం లేదు. నేను వెటకారం చేస్తే వారికి ప్రాబ్లం అవుతుంది. ప్రజలు చూస్తున్నారు విషయాన్ని. అయితే నేను ఏమంటున్నా అంటే మీకు అన్నారు కదా, ఈ టేక్ ఒకటి ఏదైతే మోడలింగ్ చేస్తా ఉన్నారో ఆ మోడలింగ్ దేశ వ్యాప్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా చేసింది ఈ సంస్థ. కానీ ఏమైంది అంటే 16 మిలియన్ మంది చనిపోతారని వారు దగ్గర 6 నెలల క్రితం ఆ మోడల్ చూపించింది. అది న్యూయార్క్ లో దగ్గర మిలియన్ మంది చనిపోతారని చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని స్టాటిస్టికల్ మోడల్స్ తోని చేయడం జరుగుతుంది. అన్ని అది వాస్తవం కావాల్సిన అవసరం లేదు, నిజమైతే కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు, మనం నిజం కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది చనిపోతారని వారు అంటా ఉంటారు. మనం దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో తప్పకుండా కూడా అందరితో కలిసి పనిచేద్దాం. ఇప్పుడు శ్రవణ్ గారి విషయం ఎట్లుంది అంటే, వారు సెరం గురించి బయోటెక్ గురించి మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళ పిల్లోడిని మనం అంటే ఎక్కడనో పిల్లోడు పుడితే అది మన వల్ల పుట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. అంతకంటే ఎక్కువ నేను మాట్లాడే కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు, గవర్నమెంట్ పెట్టింది. ఆ మాటకు వస్తే నో ప్లీజ్ ఒక్క మాట. ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్, ఒక్క నిమిషం సార్ కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా
ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి కదా. మేక్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని పెట్టారు. మేక్ ఇన్ ఇండియా తర్వాత ఎన్ని వ్యాక్సిన్ కంపెనీలు పుట్టుకొచ్చినాయి? మన దగ్గర లేదు కదా. పైగా వరప్రసాద్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, అంతకు ముందున్న ఎఫ్డిఐ పర్సంటేజ్కి ఇప్పుడున్న ఎఫ్డిఐ పర్సంటేజ్కి 100% తలుపులు తెరిచేశారు. ఇవాళ మన చేతుల్లో లేకుండా పోయింది, మన కంట్రోల్ లేకుండా పోయిందని చాలా క్లియర్గా చెప్పారు. సో అందువల్ల ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తేనే కదా ఈ దేశం బాగుపడేది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ సెక్టార్నే ప్రైవేటైజ్ చేస్తున్నాం కదా మనం 2,75,000 కోట్ల టార్గెట్ పెట్టుకొని. కాబట్టి యా యా ఓకే ఓకే శ్రవణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. శ్రవణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. భారత రాజ్యాంగం ఏదో ఎన్నికలు డిఫర్ కావడానికి ఒక మాట భారత రాజ్యాంగం ఏదో ఎన్నికలు డిఫర్ కావడానికి అడ్డంకి రాజ్యాంగం ప్రకారంగా 6 నెలల్లోనే ఎన్నికలు పెట్టాలనేటువంటి ఒక పూర్తి స్థాయి కత్తెత్తి ఏం పట్టుకోలేదు. ఆర్టికల్ 324 ప్రకారంగా సెక్షన్ 151 ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ is the competent authority at times to postpone the elections also, and it has happened in the context of 7 states Rajya Sabha polls in the year 2020 itself. ఇదే ఎన్నికల కమిషన్ గవర్నమెంట్ ఉండదు కదండి. ఆర్టికల్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆ స్టేట్ లో గవర్నమెంట్ ఉండదు, ఆపద్ధర్మ ప్రభుత్వాలు, గవర్నర్ రూల్ ఉంటుంది. అరే ఈ దేశంలో గవర్నమెంట్ ఉండదు కాదండి. గవర్నర్ ఏం చేయగలుగుతాడు? ఇంత పాండమిక్ లో ఎలక్షన్ వాయిదా వేసి గవర్నమెంట్ లేకుండా చేస్తే గవర్నర్ ఏం చేయగలుగుతాడు? నథింగ్. గవర్నమెంట్ హ్యాస్ టు బి కంటిన్యూ. గవర్నమెంట్ హ్యాస్ టు బి కంటిన్యూ. గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలి. Why should we talk about Narendra Modi then? Government of India has an obligation to fulfill the constitutional obligations and also to protect the people. కాదు అంటే ఈ పాయింట్ లో శ్రవణ్ గారు 6 నెలలకు 9 నెలలకు కొంపలు మునగవు సార్. 6 నెలలకు 9 నెలలకు కొంపలు మునగవు సార్. అది పాయింట్ 6 నెలలకు 9 నెలలకు కొంపలే మునిగిపో. 9 నెలలకు కొంపలు మునగవు సార్. సాగర్జీ ఆగండి ప్లీజ్. ప్రతి ఒక్కరిని వాళ్ళ దే బికమ్ ద క్యారియర్స్ ఆఫ్ ది కోవిడ్ సార్. సాగర్ గారు ఆగండి ఒక్క నిమిషం. చైనా వివా కంపెనీని తీసుకొని చైనాతో అయితే శ్రవణ్ గారు 6 నెలలు 9 నెలలు ఆగితే కొంపలే మునిగిపోవు. కానీ ఎన్నికల కమిషన్ మీరు చెప్పిన ఆర్టికల్ ప్రకారం ఎన్నికల కమిషన్ పవర్స్ ఉన్న మాట వాస్తవమే. కానీ ఒక 1 month 2 months పోస్ట్ చేయొచ్చు. కానీ ఆ 1 month 2 months గవర్నమెంట్ ఉండదు, గవర్నర్ పాలన ఉంటుంది. గవర్నర్ పాలనలో ఇలాంటి పాండమిక్ ని ఏం కంట్రోల్ చేయగలుగుతారు? డెఫినెట్ గా గవర్నమెంట్ ఉండాలి. అందువల్ల గవర్నమెంట్ ని ఎక్స్టెండ్ చేసే ప్రొవిజన్ తీసుకోవాలి. కానీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం మార్గమే కాదు. ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడంతో పాటు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తేనే అక్కడ రిజల్ట్ ఉంటుంది. అది రాజకీయ ఒకవేళ పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, పుదుచ్చేరిలో, అసోంలో లాగా బీజేపీ గవర్నమెంట్స్ ఉంటే అలా ఆలోచన వచ్చి ఉండేదేమో. లేదా ఆ పార్టీ అక్కడ కాంగ్రెస్ ఉన్నా అలా ఆలోచించి ఉండేవాళ్ళేమో. కానీ అక్కడ ఉన్నవి అపోజిషన్ పార్టీస్ కాబట్టి ఇట్ మే నాట్ హ్యాపెన్. అది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనది పొలిటికల్ డెమోక్రసీ అయిపోయింది. యా 1 minute సాగర్ గారు 1 minute ప్లీజ్. సాగర్ గారు 1 minute ప్లీజ్. 1 minute సూచన, ఒక పెద్దానికి ఒక సూచన. వెయిట్ ఒక్కడే కాబట్టి కొంచెం ఒక మాట 35,000 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు సార్ మీరు వ్యాక్సినేషన్ కోసము. దయచేసి ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి ఒక జిందా తిలస్మాంట్ లాంటిది ఒక వ్యాక్సినేషన్ అని చెప్తున్నా ఈ తరుణంలో. రైట్ ఓకే సాగర్ గారు 1 minute ప్లీజ్. సాగర్ గారు నేనేమంటున్నాను, శ్రవణ్ గారు యాంగ్రీ యంగ్ మ్యాన్ లా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి అడ్వైజ్ రాహుల్ గాంధీ గారికి ఇచ్చుంటే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఈ 5 ఎలక్షన్లు పెట్టకండి, అన్ని రాష్ట్రాలలో ప్రెసిడెంట్ పెట్టండి, మేము ఒప్పుకుంటాం అని వారు స్వాగతించుంటే తప్పకుండా ఒక అవకాశం ఉంటుండే కావచ్చు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో లేదు కదా, వాళ్ళ పార్టీ గురించి ఎందుకు చెప్పండి? వాళ్ళ అధికారంలో లేరు పార్టీ గురించి ఎందుకు? ఒకటి వాళ్ళ సలహాలు మీరు వినరు, వాళ్ళు సలహాలు ఇస్తే ఎటకారం చేస్తారు. ఎందుకు చెప్పండి? ఈ రోజు రెట్రోస్పెక్ట్ లా అయిపోయినాక, పెళ్ళైపోయినాక ఈయన మనం మాట్లాడితే ఎట్లా తప్పు కదా, అవకాశవాదం అయింది. రైట్ సాగర్జీ థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రవణ్ గారు, కుటుంబరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక
కోవిడ్ని ఎదుర్కోవడంలో కేంద్రం ఏ విధంగా ఫెయిల్ అయింది, ఎన్ని రకాలుగా ఫెయిల్ అయింది, అలాగే కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ కరోనా ఉధృతిని తగ్గించడము లేదా కరోనా విషయంలో ప్రజల్ని సేవ్ చేయడం మీద కంటే కూడా కక్ష సాధింపు రాజకీయాల మీద ఎక్కువగా ఎందుకు ఫోకస్ పెడుతున్నారు, ఏది ప్రయారిటీ అనే కీలకమైన అంశాలను టచ్ చేస్తూ ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొనసాగుతుంది. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.